మెడలో పుష్పమాల వేశారు అంటే ఆజ్ఞాపించారు అని అర్థం. కనుక సభాముఖంలో పెద్దలు కానీ పిన్నలు కానీ పుష్పమాల వచ్చినప్పుడు వెంటనే తీసేయటం అనేది మన ప్రాచీన సంప్రదాయం కాదు. అందుచేత మీ అనుమతి పొంది నేను కొంచెం విశ్రాంతి కోసమని ఈ దండ మీ అనుమతితో ఆ పక్కన పెట్టుకుంటాను. గుప్తా గారు, కొప్ప గారు, సున్నయ్య, హెడ్ మాస్టర్ గారు, యేసుదాస్ గారు, సత్యనారాయణమూర్తి, ఇందరూ ఇంకా అందరూ ఇక్కడ వచ్చినటువంటి రూపములలో ఏ క్షణానికి ఆ క్షణం నా కార్యక్రమాన్ని నిర్ణయం చేసి నిర్వహణం చేస్తూ జరుగుతూ ఉంటే నేను ఎరిగిన జీవితం ఇంతవరకు అలాగే జరిగింది. నా కార్యక్రమం ఇంతవరకు కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నీకు ఒక ప్రోగ్రాం లేదా అని మీరు రావచ్చు. ఉన్నదిగా నేను ప్రోగ్రాం అనేటువంటిది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సజీవ విగ్రహముల రూపంలో ఉన్న వాసుదేవుడు నిర్వహణం చేస్తూ ఉంటాడనేటువంటిది నా అనుభవం. ఇది వాసుదేవ ఉపాసన అనేది భాగవతంలో చెప్పబడినటువంటి విషయం. దాంట్లో నేను ఈ రోజు వరకు ఎవరి చేత మిస్లీడ్ చేయబడటం కానీ, అకార్యకరణం కానీ, కాలహరణం కానీ ఏది జరగలేదు. సకాలమునకు పనులు సానుకూలము చేయుట జరుగుతూ ఉన్నది. అట్టి వాసుదేవుని సజీవ విగ్రహములనే ఈనాడు కూడా ఇక్కడ నేను చూస్తూ నా కర్తవ్య నిర్వహణము వాసుదేవుని ఎడల నేను చేస్తూ ఉంటాం అనేటువంటిదే ఒక్కటే పని నేను చేస్తున్నాను, కానీ ఇన్ని పనులు నేను చేయలేదు. ముట్టడికై విశేషములు ఉండవచ్చును, కానీ ఎప్పుడు కూడా ఆన్సర్ ఈజ్ సింపుల్. భాగవతంలోనే చేతులు ఎందుకు ఇచ్చారు అంటే ఎవరిచ్చారనే ప్రశ్నే పని పాట లేని వాడికి వస్తుంది. అప్పుడు దేవుడు ఇచ్చాడనవాడు, లేదు దేవుడు ఇవ్వలేదనవాడు, ప్రకృతి ఇచ్చిందనవాడు, వీళ్ళందరూ కూడాను దోస్ హూ థింక్ అండ్ హూ రిఫ్యూజ్ టు డూ వాళ్ళకు వస్తుంది. అంటే ఆస్తికులు నాస్తికులు అనబడేటువంటి వ్యర్థ జీవులకు మాత్రమే ఆ ప్రశ్న వస్తుంది, చేతులు ఎవరిచ్చారు అని. చేతులు ఇవ్వబడ్డాయని మనకు తెలుసు. ఎందుకు అంటే పనులు చేయటానికి. ఎవరి పని చేయటానికి అంటే మన పని మనం చేసుకునేందుకు అని అనిపించవచ్చు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మములు, లా ఆఫ్ నేచర్ చూసినట్లయితే ఏ చేతిని ఆ చేయి గోచుకొనలేదు. ప్రకృతి దాని ద్వారా ఏం చెప్తూ ఉన్నది? ఒకరి పనుల కోసం ఒకరి చేతులు ఇవ్వబడినాయి ప్రకృతిలో. అంటే పాత్ ఈజ్ సింపుల్, సొల్యూషన్ ఈజ్ సింపుల్, ఆన్సర్ ఈజ్ సింపుల్. కానీ జీవరాశులలో ఈ నరుడని చెప్పబడేటువంటి వాడికి మాత్రం మైండ్ ఈజ్ నాట్ సింపుల్. దో ఇట్ ఈజ్ సింపుల్, వీఆర్ నాట్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ ఇట్ సింపుల్. వీ హ్యావ్ ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్. మాకు మా పునయ్య నేర్పేది. అంటే మేకింగ్ డిఫికల్ట్ కాదు, రెండు భాషల్లో మాట్లాడతాం. ఇది కూడా కలిపి ప్రశ్నించి ఉండేవారు మా గుప్తా గారు, ముందు తెలిసినట్లయితే. కానీ ఈయన హిందూ అయి ఉండి థియాసఫీ అన్నారు. మొట్టమొదట మన పురాణాదుల్లో ఏమున్నాయి, వేదములలో ఏమున్నాయి, ఉపనిషత్తుల్లో ఏమున్నాయి అనేటువంటిది మా చిన్నతనంలో నేను పెద్దవాళ్ళని చదువుకునే రోజుల్లో మాకు నిజంగా తెలియజేసినటువంటిది ఒక థియాసఫీయే కానీ ఇంకేది కాదు. ఈ రోజున నేను వేదార్థం 10 మందికి సమన్వయించి నేను శాసించిన
ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంతర్యామి తత్వాన్ని హృదయంలో సాక్షాత్కరింపజేసిన, పురాణములలో ఉన్నటువంటి వేదమూర్తిని కన్నులకు కట్టించిన మూడు అంచుల త్రికోణంగా కనిపించేటువంటి ఒకే ఒక కారణం. అది ఒకటి, థియాసఫీ ఎక్కడి నుంచి ప్రవహించి వచ్చిందో అలాంటి మేడం హెలినా పెట్రోనా బ్లవిట్స్కీ, ఆమె గ్రంథములు నేను చదువుకున్న తర్వాతనే వేదములలో ఏమున్నది, బైబిల్లో ఏమున్నది, ఉపనిషత్తులలో ఏమున్నది, ఖురాన్లో ఏమున్నది, జన్ అవెస్తాలో ఏమున్నది అనేటువంటిది నిజంగా తెలిసింది. అంటే ఏ మ్యాగ్జిములరో వాళ్ళు రాసినట్లుగా మిస్లీడ్ చేసి డిస్టార్ట్ చేసి తెలియజేయటం కాకుండా విషయంగా నాకు బోధపడటం మొదలుపెట్టిన తర్వాత ఆమె అనుగ్రహం చేత ఇప్పటికి 30 సంవత్సరాలు నడిచినాయి. ఐ ఫైండ్ నో రీజన్ వై ఐ షుడ్ చేంజ్ మై ఒపీనియన్స్ అబౌట్ దోస్ బుక్స్. కనుక ఆవిడ ఒక మాట చెప్పింది, ఈ థియాసఫీ రిలిజియన్ అని ఆవిడని ప్రశ్నిస్తే ఇట్ మేక్స్ యూ అండర్స్టాండ్ యువర్ రిలిజియన్ బెటర్ అని ఇచ్చిన సమాధానం. అయితే దురదృష్టవశాత్తు మానవ జాతి విలువైన విషయాన్ని మాటిమాటికి పోగొట్టుకుంటంలో నేర్పరితనము కలిగినటువంటిది. ఇది సహస్రాబ్దాల నుంచి మనం ఎరుగున్న విషయం. థియాసఫీ కూడా థియోసాఫికల్ సొసైటీ చేతిలో పడి భ్రష్టమైపోయింది. థియోసాఫికల్ సొసైటీ కూడా మూతబడినది ఒక నెల రోజులు మెడ్రాస్లో అడయార్లో. ఎందుకంటే శాశ్వత సత్యము, సనాతన ధర్మము, మతములు అనేటువంటి వాటిలలో పడి భ్రష్టం ఎలా అయిపోతూ ఉంటుందో అదేవిధంగా హిందూ మతము, క్రైస్తవ మతము, మహమ్మదీయ మతము అనేటువంటి దాంట్లో సనాతన ధర్మము, మానవ ధర్మము, శాశ్వత ధర్మం అనేటువంటిది ఈ హక్కుల కోసం దెబ్బలాడుకునేటువంటి చీప్ మైండ్స్ మధ్యన ఎలా దాగి గ్రహణం పట్టబడి ఉంటుందో అలాగే ఇది కూడా జరిగింది. ఈనాడు థియోసాఫికల్ సొసైటీస్లో ఆమె రాసిన గ్రంథాలు కానీ, ఆమె ప్రియ శిష్యులు, అనుయాయులు, సహచరులైనటువంటి యానీ బెసెంట్, కర్నల్ ఆల్కాట్, సిడబ్ల్యూ లెడ్బీటర్, విలియం క్యూ జడ్జ్, రాబర్ట్ క్రాస్బే మొదలైనటువంటి వాళ్ళు తమ జీవితాలని తమకేం కావాలనేటువంటి పాయింట్ లేకుండా నిశ్శేషంగా సమర్పణ చేసి ఆమెతో తిరిగినటువంటి జీవులు. అలాంటి వాళ్ళ గ్రంథాలు కానీ 1 century ఇన్ అడ్వాన్స్ థాట్ వాటిలలో ఉన్నదని కూడా తెలియనటువంటి అమాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 190 మంది సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ స్కాలర్స్. ఈ మాట అన్నాన్ని ఏమనుకోకండి, అనుకున్న సత్యం అదే కనుక మీరు ఎదురు చూసినా మళ్ళీ మీ దగ్గర అదే మిగులుతుంది. కనుక నేను హిందువుని అయ్యుండి కూడా థియాసఫిస్ట్ని అవటం కాదు, థియాసఫిస్ట్ని కాగలిగాను కాబట్టి హిందువుని కాకుండా రక్షింపబడి సనాతన ధర్మానికి చెందినవాడిని అయినా. ఐఎమ్ సేవ్డ్ ఫ్రమ్ హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ముస్లిమిజం, మొహమ్మడనిజం. విత్ ప్రైడ్ ఐ సే ఐఎమ్ నాట్ ఏ హిందూ బికాస్ ఐ బిలాంగ్ టు ది హ్యూమన్ వాల్యూస్ ఆఫ్ ది సనాతన ధర్మం. ఇది ఒక విప్లవం అనండి, ఒరిజినల్ నుంచి సంతరింపజేసే ప్లవం అనండి, ఏదైనా సరే నాకు అంటినటువంటిది మేడం బ్లవిట్స్కీ ఏ జగన్మాతృ స్వరూపిణి యొక్క జన్మదినం ఈనాడో ఆమె యొక్క ప్రసాదం వల్ల నాకు కలిగినదని నేను చెబుతున్నాను. అది ఒకటి. రెండవది, అపారమైనటువంటి కొన్ని వేల జన్మల పుణ్యఫలం, జన్మలు అనేటువంటివి ఉన్నాయో లేదో నేను తెలిసినంత పెద్దవాడిని కాదు. ఉన్నాయని కొందరు చెబుతున్నారు, లేవని కొందరు చెబుతున్నారు కనుక దాంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడున్నటువంటి జన్మను సార్థకపరుచుకునేందుకు కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలును అని మాత్రమే నమ్మేటువంటి వాడిని. ఉన్నట్లయితే జన్మలు వాటిని గురించి స్పెక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకుని ఇప్పుడున్న టైం కాల్చుకుని పూర్వజన్మలో మనం ఎవరో అనేటువంటి దాని గురించి మన టైం తగలబెట్టుకుని ఐఎమ్ నాట్ సో అన్ప్రాక్టికల్. ఈ జన్మ ఉందని మాత్రం నాకు తెలుసును, దట్ మచ్ ఐఎమ్ ఏ మెటీరియలిస్ట్. ఒకవేళ ఇన్ని జన్మలు కనుక ఉన్నట్లయితే ఎక్కడెక్కడి నుంచో అపారమైనటువంటి పుణ్యఫలం చేత ఏ తండ్రికి కుమారుడనై పుట్టానో ఆయన రెండవ అంశం అనంతాచార్యులు వారు. చిన్నతనంలో ఆయన మాకు ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ కావాలని కోరారో ఆ ఎడ్యుకేషన్ మాకు ఇచ్చినటువంటి కొద్ది మందిలో ఒకరు. నా పిల్లలకి
ఈ ఎడ్యుకేషన్ కావాలి, ఈ ఎడ్యుకేషన్ అక్కర్లేదు అని ఆశించేటువంటి తల్లిదండ్రులే చాలా అరుదు. పిల్లవాడు పుట్టంగానే మరి ఏమనుకోకండి, కుక్కకి పిల్లలు పుడతాయి, పందికి పిల్లలు పుడతాయి, మనిషికి పిల్లలు పుడతాయి. వాళ్ళని కాన్వెంట్లో వేసి మన డ్యూటీ అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు, ఇంట్లో ఎవరికైనా జబ్బుగా ఉంటే ఆసుపత్రిలో పారేసి మన డ్యూటీ అయిపోయింది అనుకునేటువంటి బంధువులు ఎంత ఆత్మద్రోహులో, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో మనకు తెలిసినది. ఫైనాన్సింగ్ ఏ చైల్డ్, ది డాంకీ ఆఫ్ ఎ ఫాదర్ థింక్ దట్ హీఈస్ ఎడ్యుకేటింగ్ హిస్ చైల్డ్. మరి పర్సంటేజెస్ మనం కట్టుకుంటే తెలుస్తుంది ఎంత ఉందో. అట్లాంటి కాకుండా మా అదృష్టం బాగుండి ఇలాంటి తండ్రిగా మమ్మల్ని పుత్రులుగా పుట్టించడం అనేటువంటిది ఏదన్నా ఒక నోబులర్ కాదు ఉన్నట్లయితే ఇంత మటుకు దాని వాల్యూ నేను ఊహించలేకపోతున్నాను ఈ జన్మదినం నాడు కూడాను. మా నలుగురు అన్నదమ్ములకి ఎడ్యుకేషన్ స్కూల్కి ఆయన పంపలేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నది అది అక్కడ లభించడం లేదు కనుక ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కానీ ఇంకొకళ్ళని ఇది చెడ్డ ఎడ్యుకేషన్ అని నేను అనటానికి నాకు హక్కు లేదు. బట్ ఐ సేవ్ మై సన్స్ ఫ్రమ్ ది సోకాల్డ్ ఎడ్యుకేషన్ విచ్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ఆఫ్ అని మా నాన్నగారు చెప్పి మమ్మల్ని అట్లాగే పెంచారు. ఆయన ఏది ఎడ్యుకేషన్ అని అనుకున్నారో అది మాకు ఇచ్చారు, దాంతోనే పోషించారు, దాంతోనే పెంచారు. దాన్నే మేము నిర్వహణం చేస్తూ మా పిల్లల్ని కూడాను మేము ఏదైతే ఎడ్యుకేషన్ అని అనుకున్నామో అది మాత్రమే మా పిల్లలకు ఇస్తున్నాం. నేను చేస్తున్నటువంటిది మనసారా అదే, ఈ రోజు వరకు చేస్తున్నది అదే. ఇది రెండవది. వేదాంగముల దగ్గర నుంచి, ఆయుర్వేదం దగ్గర నుంచి, జ్యోతిష్ శాస్త్రాదుల దగ్గర నుంచి, ఖగోళం దగ్గర నుంచి, అనేక సిద్ధాంతముల దగ్గర నుంచి, షడ్దర్శనముల దగ్గర నుంచి, వారి పాదాల దగ్గర నుంచి మహాప్రవాహంగా వస్తూ ఉంటే ఒక సెలయేరు ప్రవహించి పడుతూ ఉంటే కిందన ఒక పంచపాత్ర రాక్తిపో పెడితే నీళ్లు ఎన్ని నిలుస్తాయి. అలా నిలిచినంత నిలిచింది మాకు వారి దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఆ నిలిచిన దాంట్లోనే అక్కడ ఇక్కడను కొద్ది కొద్దిగా అయిపోతుందేమో అనేటువంటి భయంతో కాస్త బయటికి తీసి చూపిస్తూ కొంచెం మాటల చమత్కృతితో దాంట్లో కులుకుతూ చెణుకుతూ వేస్తూ ఉన్నటువంటి వాళ్ళం. అక్కడి నుంచి వచ్చినటువంటిది మాత్రం అది మహా గాంగచ్చరి, దానికి అజరామరమైనటువంటి విషయం, అయిపోతుందనే భయం లేదు. కానీ మేము ఇమిడించుకున్నటువంటిది మాత్రం కులికించి తలుపిస్తే తప్ప బాగా ధారపోస్తే అయిపోతుందేమో, ఎంత అక్కడి నుంచి ఎంత తెచ్చుకోగలిగామో, ఎంత అంటగలిగింది అనేటువంటిది నాకు ఈనాటికి బోధపడినటువంటి విషయం కాదు. ఇది రెండవది. మూడవది, నా 5వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఏబిసిడీలు చదువుకుంటూ ఉండగా ఒక పుస్తకం మీద పెద్ద అక్షరాలు 3 అక్షరాలు వచ్చేసి ఉంటాయని చూశాను, సివివి అని ఇంగ్లీష్ అక్షరాలు. అవి కొత్తగా ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్న రోజులు కనుక పెద్దగా చదివేశాను సివివి అని. మా నాన్నగారు పక్కన కూర్చుని, అప్పుడు మా నాన్నగారు తొడ మీద కూర్చోబెట్టుకుని ఆ పుస్తకాన్ని, ఇది ఒక మహాసిద్ధుని యొక్క పేరు, వారి మార్గంలో ఉన్నవాళ్ళు దీన్ని మంత్రం కింద ఉపాసిస్తూ ఉంటారని చెప్పి ఆ పేజీ తిప్పి లోపల ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటోనే అక్కడ ఉన్నది. అది 5వ సంవత్సరం. ఆ 5వ సంవత్సరం దగ్గర నుంచి 20వ సంవత్సరం దాకా మళ్ళీ ఆ సివివి ఎడల గ్రహణం పట్టింది. తర్వాత ఆశ్చర్యకరంగా మళ్ళీ అనుసంధానమైనది. నాటి నుండి నేటి వరకు నేను పొందుతున్న దైనందినమైనటువంటి కార్యక్రమముల యొక్క ప్రచోదనమునందు వాతావరణమున ఆయనే వాసుదేవుడై ప్రవహించి నన్ను ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా ఉండు, ఇక్కడ విశాఖపట్నం వెళ్ళు, లేకపోతే శ్రీశైలంలో ఉండు అని ఆయనే చెబుతూ ఉంటాడు. ఈనాడు కూడా ఆయనే చెబుతూ ఉన్నాడు. ఒక వాగ్దానం జరిగింది ఈ సివివి అనేటువంటి వెలుగు నుండి 30 సంవత్సరాల కిందట. నాకు ఇది కావాలేను అని నోరు తెరిచి నువ్వు ఎవరిని ఎన్నడూ అడగకుండా నన్నే అడగటం పెట్టుకున్నావంటే నీకు లేనిది అంటూ లేదు అన్నారు. ఆ రోజు నుంచి ఎక్స్పెరిమెంట్ మొదలెట్టాను. ఈ రోజు నుంచి కూడా ఐ ఫైండ్ నో రీజన్ వై ఐ రిగ్రెట్. నాకు ఉద్యోగం దగ్గర నుంచి కూడా నేను అప్లికేషన్ పెట్టకుండా ఆంధ్ర యూనివర్సిటీ వారు ఇచ్చారు, రిఫర్ చేసుకోవాలి. మాకు ఇతను హోమియోపతికి కావాలి అని చెప్పి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేత కాగితం పెట్టించి మా ప్రిన్సిపాల్ గారు రికమెండ్ చేయించి సిండికేట్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ కూర్చుని అపాయింట్మెంట్ ఆర్డర్ నాకు పంపించారు. నీ అప్లికేషన్ లేదు.
ఏదైనా సరే అలాగే జరిగింది. ఎందుకు జరిగిందంటే ఆయన చేసినటువంటి వాగ్దానానికి నేను భంగం చేయకుండా జాగ్రత్తగా ఈ రోజు వరకు పట్టుకొస్తున్నాను. నాకు ఇది కావాలి అని ఇంకెవరిని అడిగినటువంటి రోజు ఈ 30 సంవత్సరాల్లో లేదు. వారి దయవల్ల ఇటు పైన కూడా ఉండకుండుగాక అని ఈ జన్మదినం నందు నేను కోరుతూ ఉన్నాను. అయితే ఇది గర్వం కాదు. ఆయన ఒకటే చెప్పారు, నీకేం కావాలి అని ఎదుటివాడిని అడిగేటప్పటికీ వాడికి ఇవ్వగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. యూ విల్ బి ఎ మాస్టర్. నాకు ఇది కావాలి అని అడిగేటప్పుడు యూ విల్ బి ఏ బెగ్గర్, బీ ప్రిపేర్డ్ టు బీ కాల్డ్ ఏ బెగ్గర్ అని 2 ముక్కలు చెప్పాను. ఈ రెండవది నీకు కావాలంటే నువ్వు అడుక్కోవచ్చు, ఈ మొదటిది నీకు కావాలంటే నీవు ఇవ్వవచ్చు. ప్రతి మానవుడు కూడా ఈ రెండింటిలో ఏది అవలంబిస్తే అది అయిపోతాడు. దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్ ఆఫ్ ఫుడ్ ఈట్. బట్ పీపుల్, ది మెజారిటీ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ ఆన్ ఇట్ అని చెప్పారు. అంచేత వాళ్ళకి అండర్స్టాండ్ కావట్లేదు. ఎవడు ఫాలో అయినా ఇది అల్టిమేట్ ట్రూత్ అని చెప్పారు. సరే, ఎవరికి ఏనాడు ఫెయిత్ దాని ఎందుకు కలుగుతుంది అనేది వాడి యొక్క గురువు అనుగ్రహం తప్ప అంతకంటే ఇంకేమీ కాదు. వాడి సైకాలజీ కాదు, రేషనల్ థింగ్స్ కాదు, రీజన్ కాదు, ఏమీ కాదు. ఇది ఎవల్యూషన్కి సంబంధించిన విషయం. అది ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం జీవికి ఏనాడైతే వస్తుందో ఆనాడు దీని మీద విశ్వాసం కలుగుతుందని చెప్పి వారు చెప్పారు. ఈ మూడింటికి సంబంధించినటువంటిది కనుక దాంట్లో థియాసఫీ ఒక ఏకముఖం కనుక ఈ మూడింటిలో నేను థియాసఫీ ప్రకారం ఈ జీవితాన్ని నడుపుతున్నాను. ఈనాటికి కూడా ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ యాజ్ ఎ థియాసఫిస్ట్. అయితే థియోసాఫికల్ సొసైటీ మెంబర్ని మాత్రం నేను కాను. అయి ఉంటే వాళ్ళందరికీ పట్టిన గతే నాకు కూడా పట్టి ఉండేది. అంటే థియోసఫీలో ఉన్న పుస్తకాలు చదువుకోకుండా ఉంటాం. ఆ థియోసాఫికల్ లైబ్రరీలో ఉద్యోగం చేస్తూ కూడా ఆ పుస్తకాలకి బూజు బట్టి సాలిపురుగులు మాత్రమే చదువుకుంటూ ఉంటే మనం కొనికిపోట్లు పడుతూ లాడ్జిలో కూర్చుంటూ ఉంటాం. ఇది జరిగి ఉండేది. అది కాలేదు కనుకనే న్యూయార్క్ లో థియోసాఫికల్ సొసైటీలో సీక్రెట్ డాక్టర్ మీద లెక్చర్ ఇమ్మని అడిగారు. మూడు రోజులు అడిగితే అక్కడ సీక్రెట్ డాక్టర్ ఎవరు చదివారని అడిగితే ఎవళ్ళు చదవలేదు. అక్కడ కూడా థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ అంటే అన్ని చోట్ల ఒకలాగే ఉంటారు. క్రైస్ట్ ఫాలోయర్స్ కి క్రిస్టియన్స్ కి ఏ తేడా ఉందో, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడికి హిందూకి ఏ తేడా అయితే ఉందో, మహమ్మద్ బోధలు ఎరిగిన వాడికి మహమ్మదీయుడికి ఏ తేడా అయితే ఉందో, థియాసఫిస్ట్ కి థియోసాఫికల్ సొసైటీ మెంబర్కి కూడా అదే తేడా ఉంటుంది. ఎప్పుడు తప్పదది. అప్పుడు నేను చెప్పాను, మీరెవరు చదవలేదా రాసినటువంటి గ్రంథం అంటే చదవలేదన్నారు. కనీసం ఈ ఒక్క విషయంలో అయినా మా ఇండియన్స్ మీ అంత గొప్పవాళ్ళు, అమెరికన్స్ అంత గొప్పవాళ్ళు. బికాస్ ది థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్సో యాజ్ గ్రేట్ యాజ్ యువర్ అమెరికన్ మెంబర్స్ బికాస్ దే టు డోంట్ రీడ్ ఇట్ అని చెప్పాను. కారణం అనగా అది కూడా చెప్తాను. ఈ కారణం చేత నేను హిందువుని అయ్యుండే థియాసఫిస్ట్ని కాదు, థియాసఫిస్ట్ని అవటం చేత హిందువుని కాకుండా పోతిని. ఇది చాలా సంతోషంగా నేను చెబుతున్నా ఈ విషయం. అంటే నిద్దట్లో కల్లో లేపడిగినా నువ్వు హిందువుగా అంటే కాదు అనే సమాధానం నా దగ్గర నుంచి వస్తుంది. మూడవది, ఆయుర్వేదం తండ్రి గారి దగ్గర నుంచి ఆపాదమస్తకం నేర్చుకుని కూడాను హోమియోపతి ఫాలో అవటం ఆశ్చర్యం వేసింది. కాదు, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి దానికి అయ్యేటువంటి వ్యయ ప్రయాసాలు కానీ, ఖర్చులు కానీ, దానికి పడేటువంటి పథ్యపానములు కానీ, దానికి కావలసినటువంటి ఉపచారములు కానీ తాము ఎవరైనా చేయించుకుని జరిపించుకుంటామనేటువంటి విఐపీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఎక్స్క్లూజివ్గా ఆయుర్వేద వైద్యం చేయిస్తాను. కానీ ఎవరికైతే ఈ దేశంలో ఇన్ఫ్లుయెన్స్ కానీ, మనీ కానీ లేకపోతే మెడికల్ ఎయిడ్ చిన్నగా జరగనటువంటి దేశంలో మనం ఉన్నాం, మర్చిపోకూడదు ఆ విషయం. అలాంటి వాళ్ళ కోసం నేను వచ్చాను. నేను మందు ఇవ్వాలంటే కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్ ఇవ్వడానికి నా దగ్గర కమర్షియల్ మోటివ్స్ లేవు. ఐ కాంట్ స్పాన్సర్ ది సేల్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ బికాస్ ఐ ఆమ్ నెవర్ అబ్లైజ్డ్ టు ఎనీ మెడికల్ ఏజెంట్. తర్వాత నేను వైద్య ప్రక్రియ చదువుకోవటం కోసం అని చెప్పి కొన్ని వేలు ఖర్చు పెట్టినటువంటి వాడిని గాను, పెట్టగల తాహతు కూడా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి వాడిని గాను, సీట్లు సాధించుకోవటం కోసం అని చెప్పి డొనేషన్ల పేర్లతో లంచములు ఇవ్వగలిగినటువంటి వాడిని కూడా కాను. అవేమీ లేకుండా చాలా చీప్గా ఉట్రవుడియంగా హోమియోపతి కొట్టేశాను. కనుక నేను మళ్ళీ డబ్బు చేసుకోవాల్సిన మోటివ్స్ నా దగ్గర ఏం లేవు ఈ వైద్యంలో. అంటే దేర్ ఈజ్ నథింగ్ దట్ ఐ లాస్ట్ అండ్ దట్ ఐ హ్యావ్ టు మేకప్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్.
అంచేత నేను మెడికల్ ప్రాక్టీస్ పెట్టి నా బావమరిది చేత మెడికల్ స్టోర్స్ ఎదురకుండా పెట్టించి నేను 20-25 డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇలాంటివి చేయవలసినటువంటి గతి నాకు పట్టలేదు. అందుకని మోటివ్ లేదు, నాకు ఒక్కటే మోటివ్. చెట్టు కింద గొడ్లతో పాటు, కుక్కలతో పాటు, గేదెలతో పాటు, ఆవులతో పాటు మానవుడు కూడా ప్రసవిస్తూ ఉంటే అలా జరిగిపోతూ ఉన్న దేశం మనది. గత 2-3 శతాబ్దాల నుంచి ఈ దుర్దశ పట్టింది మన దేశానికి. ఈ రోజు కూడా అలాగే ఉంది. కానీ వీ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఇవాల్వ్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. మనం ఎడ్యుకేషన్ అనేటువంటి దొంగ పేరుతో లిటరసీ అనేటువంటి సంపాదించుకుంటున్నటువంటి కమర్షియల్ డేస్ ఇవి. మచ్ లిటరసీ ఈజ్ బీయింగ్ సోల్డ్ అండ్ పర్చేస్డ్ ఇన్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వీ డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ అవర్ పూర్. దెన్ హౌ కెన్ వీ విత్ వాట్ డర్టీ చీక్ అండ్ ఫేస్ వీ కాల్ దిస్ ఎడ్యుకేషన్? కోపడకండి, కోపడి మీరు చేయగలిగిన సమాధానం మీ దగ్గర ఏమీ లేదు. మందు కొనుక్కోలేనివాడు ఇంటి దగ్గరికి వెళ్ళి డాక్టర్తో ఇంటర్వ్యూ చేసి వస్తే తప్ప బెడ్ దొరకదు కదా. పెద్ద పెద్ద సిటీస్లో, హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటి దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడగా తాహతు లేనివాడు, ఎవరి చేతనో ఫోన్ చేయించడం చేతగానివాడు, వాడికి మందు ఎట్లా అంటే నేను నాతో పాటు తయారైన వాళ్ళు. ప్రారంభం చేశాను, నా జేబులో ఉన్న 5 రూపాయలు వేసి హోమియోపతి మందులు కొన్నాను మొట్టమొదటి రోజున. ఎందుకంటే నా కొడుక్కి ఈ జబ్బు నయం కాదు, వీడు ఇలా ఉండి ఎప్పుడో అప్పుడు రాలిపోతాడు అని చెప్పినటువంటి కేసు హోమియోపతితో నా చేత్తోనే నేను క్యూర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత మెడికల్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఎడ్యుకేషన్ పెద్దది ఉండి కూడా. అందుచేత నేను దాని మీద ఈ రకంగా నా అదే కుమారుణ్ణి ఎవరికైతే ఎపిలెప్సీ నా చేత్తో నేను బలవంతాన్ని క్యూర్ చేసుకోవాల్సి వచ్చిందో, దెన్ ఐ వాజ్ నెవర్ ఏ మెడికల్ మ్యాన్. ఆ చేత్తో ఆ కుర్రవాడిని ఈ రోజున పూర్తిగా 24 hours హోమియోపతికి డెడికేట్ చేశాను. దట్ ఈస్ యువర్ టీచర్ ఈవీఎం ఆచార్య హూ హ్యాస్ టాట్ యూ ఆల్ దీస్ డేస్ ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ పెథాలజీ. అతన్ని నేనే తయారు చేశాను. అంటే నా ద్వారా మంచి పని జరగవలసినటువంటి ఒకనొక పాసిబిలిటీ అని పిలువబడేటువంటి భగవంతుడు తయారు చేశాడు. అది కనుక నేను కొంటే కాస్ట్లీ మెడిసిన్ కొనకూడదు, వాల్యుయబుల్ మెడిసిన్ కొనాలి అని చేత హోమియోపతికి వచ్చాను. బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్లీ థింగ్స్, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ వాల్యుయబుల్ థింగ్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రేట్నెస్, ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ యూస్ఫుల్నెస్ అండ్ యూటిలిటీ ఆఫ్ పర్పస్. లైఫ్ మొత్తం మీద మహత్తర కార్యసాధనలు చేసిన వారు అత్యాశ్చర్యకరమైన విషయములు ఉండవచ్చు. నాకు వాటి మీద ఒక కేశలేశం ఉన్న గౌరవం కూడా లేదు, ఆనాడు కానీ ఈనాడు కానీ. ఎవరికైనా ఏదైనా ఉపయోగిస్తుంది ఈ వస్తువు అంటే దాని మీద ఉపయోగాన్ని బట్టి ఉన్న గౌరవం, అంటే మోస్ట్ క్రిస్ప్ అండ్ ఎకనామిక్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, అది దాటి నేను గౌరవించాను విషయాన్ని. అందుకని నేను హోమియోపతికి రావాల్సి వచ్చింది. ఆయుర్వేదం వైద్యం చేయించుకోగలిగిన స్థితిలో ప్రజలు ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి వైద్యానికి ఈ రోజుల్లో వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఇంతగా డిసీజెస్ మల్టిప్లై అయ్యి ఉండేవిగా దేశంలో. అందుకని ఆ కారణాల చేత నేను ఆయుర్వేదం చేయడానికి వీల్లేదు. ఈనాటికైనా నా చేత ఆయుర్వేద వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళకి నేను చేస్తూనే ఉన్నా. దానికి కూడా మందులు వాళ్ళు తయారు చేయించుకోవాలి, లేకపోతే తయారు చేసిన మెడ్రాస్లో ఉన్న ఫార్మసీ లాంటి దాంట్లో తెప్పించుకోవాలి. వాళ్ళ ఉపచారాలు, తలంట్లు మొదలైనవి వాళ్ళ ఖర్చులు పెట్టి వాళ్ళు పోయించుకోవాలి. మెడిసిన్ మాత్రం వాల్యూ, దానికి అడ్వైజు, ట్రీట్మెంట్ మాత్రం వీళ్ళకి ఎలా చేస్తానో వాళ్ళకి అలాగే ఫ్రీగా చేస్తాను. ఐ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఈ కారణం చేత నేను హోమియోపతి తీసుకున్నాను. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి సర్వీస్, మినిమం కాస్ట్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈ రోజున మనకు దొరికినటువంటిది. భగీరథుడు గంగను సాధించినట్లు శామ్యుయల్ హానిమన్ ఈ హోమియోపతిని సాధించి తరువాత వ్యాధి దేహమునందు ఉంటుంది అనేటువంటి అన్సైంటిఫిక్ స్టేట్మెంట్ ని తుడిచివేసినటువంటి మొట్టమొదటి వాడు హానిమన్. వ్యాధి మానవుని యందు ఉంటుంది, దానివల్ల శరీరానికి వ్యాధితము అయినటువంటి స్థితి వస్తుంది అని నేర్పినవాడు. అది నచ్చిన తర్వాత ఇంకా మిగిలిన సిద్ధాంతాలు నచ్చటం అవకాశం లేదు. అందుకని ఇది రెండవ కారణం. ఇక మూడవది, నాకేదన్నా ఉపయోగించేటువంటి విషయం ఏ దేశంలో అయినా ఏ ఊళ్ళో అయినా కనిపించినట్లయితే అది
అది నాకు ఉపయోగిస్తుంది కాబట్టి నా ఊళ్ళో వాళ్ళని కానీ నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కానీ ఆ చుట్టుపక్కలకి రాకుండా ఉండేట్టుగా చేసి ఆ అడ్రస్ తెలియకుండా ఉండేట్టుగా చేసి అది మన తెలుగు వాళ్ళం అంటే. కానీ పక్కనే ఇంకొక జాతి ఉంది, వాళ్ళు ఇది ఉపయోగంగా ఉన్నది, ఇక్కడ 10 మందికి లైవ్లీహుడ్ నడుస్తుంది అని అన్నప్పుడు వాళ్ళని చక్కగా అక్కడ చేర్చి పిలిచి ఏర్పాటు చేస్తారు. అదే అరవ జాతి. మనం శ్రమపడి అది నేర్చుకుందాం మంచి పని అని గూడకట్టు నేర్చుకున్నాం. ఇది కారణం. అంటే ఐ వాంట్ టు అన్లర్న్ సమ్ ఆఫ్ ది డర్టీ, యూస్లెస్ అండ్ డేంజరస్ ట్రేట్స్ ఆఫ్ ఆంధ్ర. సో ఇన్ సర్టన్ యూస్ఫుల్ థింగ్స్, అంటే మన దగ్గర పుటవేసినా ఏదైతే లేదో, కృష్ణమాచార్యులని బాంబేలో పెద్ద ఉద్యోగంలో వేస్తారనుకోండి, వీడు ఏం చేస్తారంటే వీడి క్లాస్మేట్లు కానీ, ఎరుగున్న వాళ్ళు కానీ, వీడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వాడి తన అడ్రస్ కానీ ఆ చుట్టుపక్కలకి తెలియకుండా చేస్తాడు. ఎందుకంటే వీడి కొడుకులందరినీ అక్కడికి ఉద్యోగంలోకి ఎక్కించే వరకు మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండేట్టుగా చూస్తాడు. దట్ ఈజ్ ఆంధ్ర ట్రీట్. అందుకని ఎంత శ్రమపడి దీన్ని పోగొట్టుకోవాలి. కనీసం గూడకట్టైనా కట్టుకుని మన వాళ్ళు 10 మందిని చేర్చుకుందామని మంచిదం, కొన్ని అంగుళాలైనా ఉన్నటువంటి రాష్ట్రం వాళ్ళను అనుకరిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఈ కారణం చేత ఇవి కొంచెం సంగ్రహంగా ఈ చెప్పినటువంటి వాటి కారణములు. ఇంకా బ్లెవెట్స్కీ గురించి, ఆమె రచనల గురించి సంగ్రహంగా ఒక 5 నిమిషాల్లో నేను ఆమె ఏం చేసింది అన్న దాని గురించి చెబుతాను. రష్యా దేశంలో వ్యాన్ హోయన్బ్లే అనేటువంటి ఆయన కూతురు, ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరు, గుర్రాల మీద వాటి మీద తిరుగుతూ ఉండేవాడు. పెద్ద దివాణాలు ఉండేవి, పెద్ద పెద్ద మేడలు ఉండేవి, గ్రామాల్లో పల్లెటూళ్ళలో చాలా ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు సుఖపడుతున్న రోజులవి ఏ దేశంలో అయినా. అంటే ఫ్యూడల్ సిస్టమ్ అనేటువంటిది దాని మీద నమ్మకం మానవుడికి పోయినటువంటి రోజులవి. ఆ రోజుల్లో ఆవిడ తిరుగుతూ ఉన్నది. చిన్న పిల్లయి పుడుతూ ఉండగానే తల్లి చనిపోయింది. ఈ పిల్ల తాతగారి దగ్గర పెరిగింది. తండ్రి గారు చాలా బిజీగా తిరుగుతూ ఉండేవారు. అలాంటప్పుడు పుట్టిన 3వ నాడో ఎప్పుడో ఈ పిల్లను చర్చికి బాప్టైజ్ చేయడానికి తీసుకెడుతూ ఉంటే, చర్చిలో ఆ ప్రక్రియ చేయబోతూ ఉన్నటువంటి ఆ పాదరి గారికి క్యాండిల్ అంటుకుని కోటు తగలదు. దాంతో ఈవిడ చర్చి క్రైస్తవమునకు తోకచుక్క వంటిది అన్నాడు ఆ రోజున ఆయన. ధూమకేతువు లాంటిది ఈవిడ. మొట్టమొదటిగా ఆవిడ గురించి సెంటెన్స్. తర్వాత చాలా నిజమైంది. ఎందుకంటే క్రీస్తు యొక్క బోధనను ప్రపంచానికి హృదయం కరిగేటట్లుగా చక్కగా వెదజల్లినటువంటి వాళ్లలో అగ్రగామి ఆమె. ఎందుకంటే ఆవిడ ఒక ముక్క కూడా అన్నది, ఇది నా ముక్క కాదు, ఎవరికి ఏమనుకోకండి, క్రిస్టియానిటీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ ఇట్ స్పీక్స్ మోర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నది ఆవిడ వాక్యాల్లో ఒక వాక్యం ఇది. అట్లాగే హిందూయిజం గురించి కూడా చెప్పవచ్చు అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ ఆఫ్ భగవద్గీత ఇట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రచారం చేసుకుంటారు కానీ పుస్తకం చదవటం అనేటువంటిది ఏం లేదు కదా. ఒకవేళ ఏమనుకోకండి, ఎవరన్నా పెద్దవాళ్ళు ఒక మైకు కొనిచ్చి భగవంతుని భజన చేయరా అంటే, త్రికరణ శుద్ధితో ఒక సాయిబు గారు తెల్లవారుసమ దగ్గర నుంచి వానొచ్చినా వరదొచ్చినా నమోదు చేస్తారు కానీ తపస్సులో. ఒక హిందువుడికి దేవాలయానికి కొనిస్తే అది అద్దెకించుకుంటాం తప్ప అంతకేం చేస్తాం సార్? కోపడకండి. కాదు అంటే మీరు చెప్పండి, నా మీరు కొట్టండి, ఆ మాత్రం పులుసు మీలో ఉందని నేను సంతోషిస్తాను. అంటే పులుసు చచ్చిన జాతి, అంతకంటే ఇంకేం లేదు. ఇలా మాట్లాడుతున్నామని మీరు ప్లాట్ఫారం మీకు ఎవడన్నా లెంపకాయ కొడితే ఒక్కడైనా బతుకున్నవాడు ఉన్నాడు ఇంతమంది శవాల్లో అని సంతోషించేటువంటి యువకులు. ఏమనుకోకండి, ఆలోచించుకోండి మళ్ళీ మాట. కనుక భగవంతుడు మైకు వాడికిస్తాడా వీడికిస్తాడా? గాడ్ అంటూ ఉంటే వాడు ఫేవర్ చేస్తాడా ఎక్కడైనా? గాడ్ ఈజ్ నెవర్ ఏ పొలిటికల్ గాడ్. గాడ్ ఈజ్ ఏ గాడ్ అండ్ ది గాడ్. వాడు సేవియర్ ఎప్పుడు కూడా బియాండ్ ఆల్ దీస్ వాల్యూస్ ఉంటాడు. కానీ వీళ్ళకి ఎక్కువ ఓట్లేద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దాం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కోసం లోకంలో నాటకాలు ఆడదాం, ఈ దేశానికి పొల్లేద్దాం, ఆ దేశంలో అది చేద్దాం, ఇట్లాంటి దొంగ వేషాలు లేడు కదా వాడు భగవంతుడు. అందుచేత ఆవిడ మొట్టమొదటి తయారైనటువంటి రోజుల్లో తిరిగి పెద్దదవుతూ ఉంటే ఏవేవో
అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, ఎవరో నాతో కబుర్లు చెబుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు అని చెబుతూ ఉండేది మొదటి రోజుల్లో. ఏడిచావు నోరు మూయమంటారు వాళ్ళ నాన్నగారు. అందులో మిలిటరీ రిటర్న్ కదా, వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారంటే నాన్ సెన్స్ అంటాడు. చాలా మంది ఎట్లాంటి వాళ్ళం అంటే మనం సొంతంగా ఎరుగున్న విషయాలు తప్ప మిగిలినవన్నీ లేవు అనేటువంటి వాళ్ళమే కదా. విషయం ఉన్నాయా లేవా అనటానికి నేను స్టాండర్డ్ అని అనుకునేటువంటి మీటర్ గేజ్ బ్రెయిన్ కదా హ్యూమన్ బ్రెయిన్, యావరేజ్ బ్రెయిన్. అంటే ఈజ్ ఇట్ రీజనబుల్ అని అంటే అర్థం నాకు అర్థమైన విషయాలతో అది పోలుతుందా లేదా అనేటువంటి చిన్న కిటికీలోంచి చూడటానికి కానీ దాటి చూసే సైంటిఫిక్ మైండ్ పర్సెంటేజ్ తక్కువ. అందుకని నోర్మీమ చూశాక తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఓ మాట పెద్ద తప్పుడైంది పాపం మీద. ఆవిడప్పటికి 9 సంవత్సరాల వయసు. చాలా ఎత్తున ఫీలింగ్ ఉన్నది ఇంటికి. పెద్ద బల్ల, ఆ బల్ల మీద ఓ కుర్చీ వేసుకుని, ఆ కుర్చీ మీద స్టూల్ బల్ల ఉంటే అది వేసుకుని అది ఎక్కి నుంచుని ఆ పైన పేస్ట్ చేసిన ఒక బొమ్మ ఉంటే అది తీస్తుంది. ఆవిడ తీస్తూ కింద పడకుండా ఉండటానికి ఆ ఇంటి ఫీలింగ్కి చెయ్యి అనిచ్చింది. చాలా పాత ఇల్లు అది, బూతు బట్టి ఉంది, ఆ చేతి ముద్ర అక్కడ పడి ఉంది. ఆ కంచి కింద పడ్డది బెసికి మొత్తం మనిషి పడితే గబగబా అందరూ పైకి పరిగెత్తుకొచ్చారు. కింద నుంచం ఉంది. ఎక్కడ తగిలింది? అయ్యో ఎక్కడ తగలలేదు. ఏమైంది? ఎట్లా పడ్డా? కుర్చీలు పడి ఉన్నాయి. చేయి చూస్తే ముద్ర ఎక్కడ ఉంది. ఆ పైన ఆ ఫోటో ఉంటే తీస్తున్నాను, సీలింగ్కి ఎప్పుడో ఎవడో వీళ్ళ ఖాతాల లాంటిది అంటించింది ఆ ఫోటో. అది తీస్తున్నాను. తీస్తూ ఉంటే ఈ బల్ల కుర్చీ బెసికి కింద పడ్డాయి అన్నది. మరి నువ్వు పడలేదా అంటే నేను పడలేదు. ఎవరంటే నేను చెప్పానుగా నాతో కబుర్లు కథలు చెబుతూ ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్, వాడు గబాలను వచ్చి పట్టుకుని దింపి నొప్పి పెట్టాడు. చా నోర్మయ్య అంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు లాగా నోర్మయ్యమన్నారు అందరూ. కానీ చా నోర్మయ్యమంటానికి ఈ చేయి సీలింగ్ కానుకున్నది కనిపిస్తూ ఉంది, అక్కడి నుంచి పడ్డది కనిపిస్తూ ఉంది. మనిషి పడలేదు. కిందికి పరిగెత్తింది, వచ్చింది, వెళ్ళింది. ఇట్లా కొన్ని జరిగినాయి. తర్వాత మీకు కావాలంటే మా ఫ్రెండ్ ఉన్నాడో లేదో నీ టెస్ట్ చూపిస్తాను అంతే ఒక రోజున అని. ఉన్నాడైతే తలుపు కొట్టిన శబ్దాలు వినిపిస్తాయి, లేడైతే ఏం వినిపించవు. మీరు అడగండి అంటే వీళ్ళ ఫ్రెండ్ నిజంగా ఉన్నాడా లేదా అంటే టక్ 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 కిటికీ తలుపులు కొట్టి అవతలికి వెళ్ళి చూశారు, కిటికీ యువతలు కొట్టి చూశారు, ఇటు నుంచి కొట్టి చూశారు. ఇవన్నీ నాన్ సెన్సికల్ థింగ్స్ అన్నాడు వాడు ఫాదర్. సరే ఈ కాగితంలో ఏం రాసి ఉంది అంటే, ఏమండో ఆ కాగితంలో ఏం రాసి ఉంది అని అడుగుతున్నారు అని గాలిలోకి అడిగేది ఆ అమ్మాయి. అడిగి మళ్ళీ చూసి ఈ కాగితంలో ఇది రాసి ఉంది అని చెప్పేది. ఆవిడ బయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. ఇలాగ ఊళ్ళో వాళ్ళు ప్రశ్నలు అడిగి గందరగోళం అంతా ఇట్లాంటివి ఉంటే తెలుసుగా ఏమవుతుందో. మ్యాన్ కైండ్ ఈజ్ ది సేమ్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉన్న సూపర్ స్టిషన్స్ కానీ మంచి కానీ చెడు కానీ మానవ జాతి సమస్తానికి ఈక్వల్ గా పంచబడి ఉంటాయి. కానీ కొందరు మునగాళ్ళు కొందరు తోకగాళ్ళు ఉండరు. అన్ని దేశాల్లో ఒకటే. వాడు అక్కడ అందరూ ప్రశ్నల కోసం రావటం, ఏదో పిల్లని ఎత్తుకుపోయినారట, దొంగలు పడ్డారట, నగపోయిందిట, ఇట్లా అడుగుతూ ఉంటే ఇదేదో న్యూసెన్స్ గా ఫీల్ అయ్యాడు ఫాదర్. ఓ రోజున ఊళ్ళో వాళ్ళందరినీ చేర్చి దీని సంగతి ఏమిటో తెలుసుకోవాలి అన్నాడు. అని చెబుతావా అన్నాడు. చెప్పడానికి మా ఫ్రెండ్ చెబితేనే చెబుతాను, నాదే ఉందండి. సరే చూద్దాం అని అటుపక్క ఆవిడని కూర్చోబెట్టి బోర్డు ఇటు పక్క వెనక్కి తిప్పి, ఆవిడ ఎరుగనటువంటి భాష, వాడికి 8 భాషలు వస్తూ యూరోప్ అంతా తిరిగిన వాడు, ఆవిడ ఎరగనటువంటి భాషలో ఓల్డ్ జర్మన్ లాంగ్వేజ్ లో ఒక ప్యాసేజ్ రాశాడు. రాసి దీని మీద రాశాడు, అడిదిప్పు రాశాడు. దీని మీద ఏం రాశానో చదువు. దాని మీద ఏం రాశానో చదవమంటున్నారు అని వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది. అని మళ్ళీ అన్నది, అది చదవడానికి ఆ భాష నాకు రాదు, మా ఫ్రెండ్కి కూడా రాదు. కానీ ఒకటి చెబుతున్నాడు మా ఫ్రెండ్, ఇక్కడ ఇంకో బోర్డు తెచ్చి పెట్టండి, అందులో మీరు రాసింది యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన నాకు గాలిలో ఇలా చెబుతూ ఉంటే నేను ఇక్కడ రాస్తాను అంది ఈ బోర్డు మీద. సరే ఏడిచిందిలే అన్నాడు. బోర్డు తెచ్చి పెట్టారు, చాక్పీస్ ఇచ్చారు. ఇలా గాలిలోకి చూస్తుంటే వాడు అక్షరాలు చేతి మీద ఇలా రాసి చూపిస్తున్నాడు అంటుంది ఈవిడ. అని ఈవిడ రాసేసింది, వరుసన మొత్తం ప్యాసేజ్ అంతా రాసేసింది. It was very disappointing to him and most inconvenient and eerie and cumbersome. To a so-called rationalist and a materialist, it is too much.
ఇవన్నీ నాన్ సైన్స్ అంటాం, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎక్కడన్నా టైట్ కార్నర్ వచ్చినట్లయితే వాడి దగ్గర ఉన్న సరుకు లేదు కదా, వాడి థియరీ వాడు ప్రూవ్ చేసుకునేందుకు సరుకు లేనటువంటి పిచ్చిమూడ కొడుకే మెటీరియలిస్ట్ అంటే హీఈస్ నాట్ ప్రిపేర్డ్. ఇన్వెస్టిగేషన్ ఇంటూ థింగ్స్ అనేది సైంటిఫిక్ బ్రెయిన్ ని తెలియజేస్తుంది. కేవలం సైన్స్ లో డిగ్రీలు రావటం కాకుండా సైంటిఫిక్ బ్రెయిన్ ఉండాలి పుట్టుక చేత. అది పుట్టుక చేత మాత్రమే ఉంటుంది, కొనుక్కొచ్చుకుంటే రాదు, డిగ్రీలతో రాదు. అప్పుడు ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకున్నాను. నీ ఫ్రెండ్ ఎవరు ఏమిటి అంటే అవన్నీ ఇంకా అడగద్దు, నాకు తెలియదండి. ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కలిసి యాడమెంట్ గా ఏదో నిర్ణయం చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నారు, పుచ్చకాయ కొనుక్కున్నట్టు కొనుక్కున్నారు అని చెప్పేసింది. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, కావాలంటే యూ గెట్ యువర్ సెల్ఫ్ మ్యారీడ్ అగైన్. అంటే వాడు కొంచెం రఫ్ ఫెలో. సాయంత్రం 5 ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆల్కహాల్ వ్యవహారం అంటే పూర్వకాలంలో అనాగరిక జాతులు ఉండేటువంటి తాగుడు గిగుడు అన్నీ ఉండేవి. మోడర్న్ గా ఉండడు అతను. బాగా గట్టిగా చేశాడు. నీ అంత చూస్తానన్నాడు. చాలా మంది చూశాను ఇట్లా. ఎవడంతూ ఎవడు చూడలేడు, ఎవరి జీవితం వాళ్ళది. ఎవరి వన్ మోల్స్ హిజ్ ఓన్ లైఫ్ అకార్డింగ్ టు ది గైడెన్స్ గివెన్ టు హిమ్. జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్పింది. చేస్తే చాలా వెంజన్స్ కోసం ప్రయత్నం చేశాడు. వెళ్ళిపోయింది. అంటే 2 రోజులు 3 రోజులు వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరం రాసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు గనక చిరస్థాయిగా నీ భార్యననే పేరుతో పిలువబడతాను, అదొక్కటే నీకు దక్కుడు. అతని పేరు బ్లెవెస్కీ. అందుకని హెలెనా పెట్రోవనా బ్లెవెస్కీ అనేటువంటి పేరు నేను సంతకం చేసుకుని చెప్పి దాంతో పిలువబడతాను. ఇంతకంటే నీకు దక్కింది నా దగ్గర నుంచి ఏం లేదు. తెలియగలవాడు అయితే తొందరగా నీకు పనికొచ్చేటువంటి ఆడదాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి గౌరవించేసింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. తండ్రికి ఉత్తరం రాసింది. ప్రపంచంలో 3 ప్రశ్నలు నాకు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం కోసం అని చెప్పి నేను ఎక్కడ దొరికితే అక్కడికి తిరుగుతున్నాను అని రాసింది. 1, మానవుడు ఈ శరీరంతో ఒకడికొకడు కనిపిస్తున్నాడు, కానీ లోపలికి ఇన్వెస్టిగేషన్ వెళ్ళినట్లయితే సైంటిఫిక్ గా ఈ సైకాలజీ అనేటువంటి ఒక డొక్కు సబ్జెక్ట్ కాక ఇంకా గనక మల్టీ డైమెన్షనల్ గా మ్యాన్ లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేసినట్లయితే ఏముంటాయో తెలిసి చెప్పగల వాళ్ళు ఎవరన్నా నాకు కావాలి. సైకాలజీ ఆఫ్టర్ ఆల్ ఇట్ కాంట్ రివీల్ అస్ ఎనీథింగ్. ఇట్ ఇస్ ఏ సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వితౌట్ సొల్యూషన్స్. ఇప్పటికి కూడా అలాగే ఉంది ఆ సైన్స్. మనకి నిద్ర పట్టకపోతే ఎందుకు నిద్ర పట్టదో చెబుతుంది, కానీ ఏం చేయాలో మాత్రం ఏం చెప్పదు. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకో, లేకపోతే పడుండు, కోప్పడుతుంది. నిద్ర పట్టకపోవడం డోంట్ థింక్. ఇట్లా చాలా ప్రిమిటివ్ మెథడ్స్ తప్ప సొల్యూషన్స్ లేవు మనకు. టిల్ టుడే ఇట్ ఈస్ లైక్ దట్ విత్ రెస్పెక్ట్. అప్పుడు ఆవిడ అడిగింది, ఇలాంటివి కాదు మాకు కావాల్సింది. హ్యూమన్ మెకానిజం ఏమిటి, దాని ఫంక్షన్స్ ఏమిటి, దాని పర్పస్ ఏమిటి, దాని గోల్ ఏమిటి, ఇది నాకు చెప్పగలిగినటువంటి వాడు దొరకాలి. ఒక ప్రశ్న ఇది. తర్వాత పూర్తిగా వికసించిన తర్వాత ఈ హ్యూమన్ పర్సనాలిటీ యొక్క ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ ఎంత ఉంటాయి, దాని మ్యాగ్నిట్యూడ్ ఏమిటి, అది ఎంత, ఇది నాకు కావాలి. మొదటిది. రెండవది, దేవుడు అనగా ఎట్లుండును, వాళ్ళని ఎరుగున్న వాళ్ళు కానీ, వాడితో మాట్లాడిన వాళ్ళు కానీ, నిజంగా చూసినటువంటి వాళ్ళు కానీ, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా కలరా నేను వెతుక్కుంటున్నాను ఉంటే దానికోసం తిరుగుతాను. దేవుడు ఉన్నట్టని రాయటం, ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎ గాడ్ అని రాయటం, గాడ్ ఉన్నాడనేటువంటి పుస్తకం ఒకటి, లేడనే పుస్తకం ఒకటి రాసి యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ గా పెట్టించుకుని దాంట్లో ట్రేడ్ చేయడం, ఇలాంటి చీప్ టేస్ట్ లాభం లేదు మనకి. ఉన్నట్టు లేదు, నాకు కావాల్సిన సమాధానం నాకు కావాలి అన్నది. దానికోసం తిరుగుతున్నాను. రెండవ ప్రశ్న అన్నది. బయలుదేరి తిరిగి ప్రపంచంలో ఇదిగో ఈజిప్ట్ పెడుతున్నాను, నాన్న డబ్బు పంపించేవాడు, వెళ్ళింది పిరమిడ్స్ అక్కడ ఎవరెవరో తగిలేవాళ్ళు, మహానుభావులు తగిలేవాళ్ళు కొంతమంది. సరే చూసా, వాళ్ళు కొంచెం మాట్లాడేవాళ్ళు, కొంత సైంటిఫిక్ గా ఉండేది, కొంత నచ్చేది, కొంత నచ్చలేదు. ప్రపంచం అంతా ఈ రకంగా తిరిగింది. సంవత్సరాలు తిరిగింది. తిరుగుతూ ఉండగా అదే జిజ్ఞాసతో తిరుగుతున్నటువంటి మరికొందరు జిజ్ఞాసులు ఏమిటో తగిలి సిడబ్ల్యూ లెడ్బీటర్, బిషప్ లెడ్బీటర్ అనేటువంటి ఆయన తగిలాడు, కల్నల్ ఆల్ ఆయన తగిలాడు. సరే, ముగ్గురు కలిసి ప్రయాణం బయలుదేరారు. ఇలా జరుగుతూ ఉండగా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ భారతదేశానికి వచ్చి అక్కడ తిరుగుతూ ఉండగా ఎల్లోరా గుహల దగ్గర
తిరుగుతూ ఉండగా ప్రతి బైరాగిని ప్రతి సాధువుని ఎవరు కనిపించినా సరే మహానుభావ నా ప్రశ్నలు 2 ఇవి అని అడుగుతూ ఉండేది. ఆయన దగ్గరికి వస్తే నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగింది ఒకడిని. చూసా అన్నాడు. అంతవరకు చూసావా అని అడిగితే పెద్ద పెద్ద వాళ్ళంతా చాలా మంది చూశారు, అవసరం లేదు, వాళ్ళంతా ఉన్నాడని చెబుతున్నారు కదా. ఇలాంటి సొప్పదంటూ కబుర్లు చెప్పటమే కానీ తమరు చూశారా అంటే మనం చూడకపోతే పోయిందా, చాలా మంది చూశారు కదా అని గ్యాప్ పోయవచ్చు. కానీ నేను చూశాను అన్నట్టు టక్కని తగిలింది. చూసావా అంటే నో అనే సమాధానం అలవాటు ఎందుకు అది ఇన్నాళ్ళ నుంచే. ఇక్కడ కూడా అదే అనుకుంది. చూసా అంటే చూసావా అంటే అన్ని మాటలు అడుగుతాడు. చూశాను అన్నాడు. వైరాగ్యం ఉన్నాడు, కూర్చున్నాడు, ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. అయితే నాకు చూపిస్తావా అంటే చూపిస్తా అన్నట్ట. ఎప్పుడు అంటే ఇప్పుడే అన్నట్ట. అయ్యో ఇటు తొక్కగా ఇటు మరీ న్యాయంగా ఉంది, ఇప్పుడే చూపిస్తాను అన్నట్టు వాడు. అయితే చూపించండి, ఐ ఆమ్ గాడ్ అన్నట్టు వాడు. ఏ అన్నది ఎందుక కూతా అన్నాడు. అప్పుడు చెప్పాక నువ్వు కూడా ఈ మాటను అన్నట్ట అన్నదిట. ఐ ఆమ్ గాడ్ అని. అంటే ఏముంది, ప్రతివాడు అనొచ్చు, ప్రతి విధవా అనొచ్చు అందుట. అదే నేను చెబుతున్నాను అన్నట్ట. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగింది. అప్పుడు చెప్పాడు, నువ్వు అయాం అంటున్నప్పుడు దేని గురించి రిఫర్ చేస్తున్నావు అని మొదలెట్టాడు కూర్చోబెట్టి. అదే ఇవన్నీ తీసేయి, ఇవన్నీ అయామా అంటే కాదందుట. కళ్ళు మూసుకో, ఒక్క మాట మళ్ళీ చెప్పు, అయాం అంటే దేని గురించి రిఫర్ చేస్తున్నావు అంటే ఒక్క 2 నిమిషాలు అయ్యేటప్పటికి ఇలాగ బుర్ర తిరిగిపోయి బాహ్య ప్రపంచం అంతఃప్రపంచం సమస్తం కనిపించలేదు. కనిపించగా అణువులలో పరమాణువులలో అంతరాంతరాలలో తిరుగుతున్నటువంటి ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఆవిడికి ప్రత్యక్షమైనవి. తర్వాత ఈ బ్రహ్మాండ గోళాలు, ఖగోళాలు, అనంతకోటి బ్రహ్మాండ తారకలు తిరుగుతున్నటువంటి హార్మోనియస్ మూమెంట్ అంతా కూడా ఒక మాట ప్రసన్నమైంది. అయిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచితే ఏం కనిపించింది అని అడిగితే చెప్పటానికి ఏమీ లేదు, ఊరికే నాకు కనిపించింది, ఏదో నాకు కనిపించింది అంటే దట్ ఈస్ గాడ్ ఎక్స్పీరియన్స్ అకార్డింగ్ టు యువర్ ఓన్ లిటిల్ బ్రెయిన్ అన్నాడు. నీ దగ్గర ఎంత రాజ్యం ఉందో అంత చార్నీళ్లు నీకు వస్తున్నాయి. గాడ్ ఎక్స్పీరియన్స్ కాదన్ను కానీ నీ లిటిల్ బ్రెయిన్కి వచ్చిన గాడ్ ఎక్స్పీరియన్స్ అది. అలాగే ప్రతివాడి బుర్రకాయనే రాజ్యప్పకి వాడి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక ఊరికే లోఫరలే వాగబోకన్నట్టు వాడు. అంటే ఇప్పుడు నాకేమన్నా కొంచెం ఈ సాధన ప్రాక్టీస్ నువ్వు చేస్తున్నటువంటి మార్గంలో నాకు ఇస్తావా, నువ్వెందుకు తిరుగుతున్నావు అని అడిగింది వాడిని. ఎందుకే అన్నట్ట. అసలు టీచ్ చేస్తావంటే ఏం టీచ్ చేయను అన్నట్ట. ఏం చేస్తావంటే ఎవరికి ఏ సందేహం వస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సమాధానం ఇస్తా కానీ నా దగ్గర ఉన్నటువంటిది ఎదుటి వాళ్ళకి వృద్ధి ఎందుకు, నేను ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ ఆర్ ఏ రిలీజియస్ స్కౌండ్రల్ అన్నట్టు ఇచ్చిన సమాధానాలు. ఐఎమ్ నాట్ ఏ స్కాలర్ అండ్ ఏ యూస్లెస్ ఫెలో టు ఇండాక్ట్రినేట్ వాట్ ఐ నో, బట్ ఐఎమ్ హియర్ టు గివ్ వాట్ దే వాంట్, వాట్ యూ వాంట్. ఇంకా మళ్ళీ బుర్ర తిరిగింది. బ్రెయిన్ వాషింగ్, ఇండాక్ట్రినేషను, ఆ గడకర్రకి నీ జెండా తీసేసి నా జెండా పెట్టమంటాం, ఇలాంటి సబ్సు టాక్టిక్స్ పాలియోలిథిక్ మెథడ్స్ వల్ల ఏమిటి ఉపయోగం? ఏం కాదు. నీకేం కావాలో నేను ఇవ్వగలిగితే ఏదన్నా ఉండాలి. అట్లాంటి వాడికి ఇల్లు వాకిలి అక్కర్లేదు, అందుకని తిరుగుతున్నావు. అయితే నీకు ఫ్యామిలీ లేదా అంటే ఉండేది. ఇప్పుడు ఏమైంది? వదిలేయలేదు. అదిగో ఇదివరకు నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు నా కొడుకు ఇప్పుడు ఫలానా ఇంజనీర్గా ఉన్నాడు, ఇంకో కొడుకు ఇప్పుడు ఫలానా డాక్టర్గా ఉన్నాడు. వాళ్ళు వెరాఫ్గా ఉన్నారు. వాళ్ళెవరూ కూడాను నా ఫాదర్ ఫలానా అని రిపెంట్ చేయటం లేదు, చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు వాళ్ళతో నోబుల్గా హ్యాపీగా ఉన్నది. అవి పూర్తి చేసుకున్నాను కనుక ఇప్పుడు వానప్రస్థంలో తిరుగుతున్నానని చెప్పాడు. అండ్ దిస్ ఈజ్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పాడు. వాడు చెప్పిన సమాధానం చెప్పి అప్పటి నుంచి కొంత వాడి దగ్గర నేర్చుకుంటానని మొదలెడితే, నేను నేర్పటం కాదు, క్రమశిక్షణ పొందాలి. కానీ ఈ బ్రహ్మ విద్య అనేది ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ టు బి లెరెంట్ ఆర్ పొజెస్డ్. పొజెసివ్ ఇన్స్టింక్ట్ అనేటువంటి బీస్ట్లీ నేచర్ ఉన్నటువంటి వాడికి అందేటువంటి విషయం కాదు. హీ షుడ్ సెల్ హిమ్సెల్ఫ్ అవే పర్మనెంట్లీ టు ఇట్ అండ్ ఓన్లీ దెన్ హీ విల్ గెట్ ఇట్.
అంతేగాని దీన్ని మనం నేర్చుకుని సంచిలో పోసుకుందామని కానీ 10 మందికి లెక్చర్స్ ఇద్దామని కానీ ప్రచారం చేసుకుంటే మన పేరు 10 మందిలో వస్తుందని కానీ దీన్ని మార్కెట్ చేసుకునే దృష్టి ఉండేటువంటి అల్పులకు నీచులకు లొంగునట్టి విద్య కాదు ఇది అని చెప్పాట. సెల్ హిమ్సెల్ఫ్ అవే పర్మనెంట్లీ టు ఇట్ అండ్ ఓన్లీ దెన్ హీ విల్ గెట్ ఇట్. అంతేగాని దీన్ని మనం నేర్చుకుని సంచిలో పోసుకుందామని కానీ 10 మందికి లెక్చర్స్ ఇద్దామని కానీ ప్రచారం చేసుకుంటే మన పేరు 10 మందిలో వస్తుందని కానీ దీన్ని మార్కెట్ చేసుకునే దృష్టి ఉండేటువంటి అల్పులకు నీచులకు లొంగునట్టి విద్య కాదు ఇది అని చెప్పాట. అన్ని పొరతిరిగిపోతున్నాయి, ఒక్కటి చెప్పినాయి. ఒక్క మార్గంతోనే ఈ విద్య వస్తుంది. వన్ షుడ్ సెల్ హిమ్సెల్ఫ్ అవే పర్మనెంట్లీ టు దిస్, దెన్ ఓన్లీ దిస్ కెన్ బి నోన్ బై హిమ్. అంటే నేను ఐ వాంట్ టు సెల్ మై సెల్ఫ్ అవే చెప్తే అప్పుడు నీ దగ్గర ఫలానా వాడు వస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరం తీసుకో, దాంట్లో చెప్పబడిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చెయ్యి. అంటే సడన్ గా వెళ్ళిపోయి వాళ్ళ బాంబేలో వాళ్ళు దిగినటువంటి హోటల్లో రూమ్లో కూర్చుని మన అడ్రస్ వాడికి ఇవ్వకపోతే ఉత్తరం ఎలా తెస్తాడు అని అనుకుంటూ ఉంటే తలుపు ట్యాప్ చేశాడు. చేసి ఈ ఉత్తరం ఇచ్చి రమ్మన్నారంటే ఎవరు అంటే అందులో ఉంటుంది చూసుకోండి నేను. ఈ రూమ్ నీకు ఎలా తెలిసిందంటే వారు చెప్పారు అన్నట్టు. వాడు ఒకటి మించిన వాడు ఒకడు. వారు చెప్పారంటే ఎవరు అంటుంటే తలుపు దగ్గర వేసుకుని వెళ్ళిపోయినాడు. మళ్ళీ తలుపు తీసి చూసింది, ఆ పక్కనే సందు ఉంది. అక్కడ కనిపించలే, ఇటు కనిపించలే. సందులోకి వెళ్ళాడేమో, కిందికి స్టేర్ కేస్ మీద వెళ్ళాడు. ఎవరికి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలియదు వాళ్ళు ఏమయ్యారో అట్లాంటి వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఆ లెటర్ తీసి చూసుకుంటే ఫలానా వాడిని కలుసుకో, ఇట్లా మెడ్రాస్ వెళ్ళు, ఫలానా వాడిని కలుసుకో, అక్కడి నుంచి అజంతాకి వెళ్ళు, అక్కడి నుంచి పూనా వెళ్ళు, అక్కడి నుంచి హిమాలయాస్లో ఫలానా ఏరియాలో ఒక విలేజ్ ఉన్నది, ఆ విలేజ్కి రావాల్సినది. తర్వాత ఆవిడ వెళ్ళలేక మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళింది హిమాలయాల్లో. వెళితే అక్కడ ఉన్నారు ఇద్దరు మహానుభావులు. మాస్టర్ మోరియా అనేటువంటి ఆయన, మాస్టర్ కుతుబులాల్ సింగ్ అని ఇద్దరు పురాణ పురుషులు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడాను వాళ్ళ బాడీస్ యొక్క బర్త్స్ అండ్ డెత్స్ తో సంబంధం లేకుండా కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ తో అదే పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఏ ప్రశ్న అయితే బర్నాడ్ షా తన బ్యాక్ టు మెతుసెల్లా అనేటువంటి డ్రామాలో చిట్ట చివరిలో ఇప్పుడున్నటువంటి వరల్డ్ లో ఉన్న సైంటిస్ట్స్ ని, ఫిలాసఫర్స్ ని, రిలీజియస్ పీపుల్ ని అందరినీ కూడా అడిగాడు, మీరేమన్నా ప్రిపేర్డా దీన్ని సాల్వ్ చేయడానికి, మీ దగ్గర ఏమన్నా ఆన్సర్ ఉందా అని అడిగాడు. లాస్ట్ అంకంలో చిట్ట చివరి యాక్ట్ లో బ్యాక్ టు మెతుసెల్లా అనేటువంటి నాటకం కాదది, వేద గ్రంథం అని చెప్పి రాశాడు. దాని మీద అచ్చేసాడు. కాదనగల మొగాడు ఈ రోజు వరకు లేకపోయాడు. ఆ గ్రంథం అలాంటిది. ది మెటాబయాలజికల్ పెంటటోక్ ఆ పుస్తకం పేరు. అందులో చివరి అంకంలో మొదటి అంకం యాడమ్ అండ్ ఈవ్తో స్టార్ట్ అవుతుంది. చిట్ట చివరి అంకంలో వాకిట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. బర్నాడ్ షా లోపల ఉంటాడు. ఒక పక్కన బల్లలు వేసుకునే సైంటిస్టులు, ఒక పక్కన బల్లలు వేసుకునే ఫిలాసఫర్లు. అంటే వాడికి వీడికి మధ్యన గల్ఫ్. అంటే ఇద్దరికి కలిసి ఒక సబ్జెక్ట్ డెవలప్ అవడానికి కావలసినటువంటి విశాల హృదయం ఇద్దరికి పుట్టలేదు 20th century వరకు. ఈచ్ ఈజ్ నారో ఇన్ హిజ్ ఓన్ వే అని చెప్పాడు. గల్ఫ్ ఫిలప్ అవ్వాలి రెండింటికి. అది ఫిలప్ అయ్యే వరకు నరజాతి అడవి జాతి ఆటవిక జాతులుగా ఉన్నట్లే సైన్స్ ఎంత డెవలప్ అయినా అంతే, ఫిలాసఫీ ఎంత డెవలప్ అయినా అంతే. ఈ మధ్య గల్ఫ్ ఉంటే ఆటవిక మానవుడి కిందే లెక్క అన్నాడు బర్నాడ్ షా. అంటే సైంటిఫిక్ రిలీజియన్ అండ్ రిలీజియస్ సైన్స్ డెవలప్ అయ్యే వరకు రిలీజియన్ ఈజ్ సమ్ నాన్ సెన్స్ అండ్ సూపర్స్టిషన్ అండ్ సైన్స్ ఈజ్ సమ్ డాబ్లింగ్ ఆఫ్ సమ్ స్టాటిస్టిక్స్. ఈ రెండు దాటి ఏం వెళ్ళదు. సైన్స్ ను ఉపయోగించుకునే మంచితనం మానవుడికి పుట్టదు. భగవంతుని దర్శనం చేసేటువంటి శక్తి మానవుడికి పుట్టదు. సైన్స్ ఉండి కూడా ఓనవుడు చంపుకుంటూ ఊళ్ళ మీద బాంబులు వేసుకునేటువంటి ప్రాచీన శిలాయుగం అంటే పాలియోలిథిక్ స్టేజ్, అన్కల్చరల్ బీస్ట్లీ స్టేజ్ లోనే మ్యాన్ లివ్ చేయాల్సి వస్తుంది. సిటీస్ మీద ఏరోప్లేన్స్ తో బాంబులు వేసుకునేటువంటి నీచ జాతిగా బతకవలసి వస్తుంది సైన్స్ ఎంత డెవలప్ అయినా మానవుడు. ఈ రెండు గ్యాప్ గల్ఫ్ కనుక ఫిలప్ కాకపోతే అని ఆ డ్రామాలో చూపించాడు. అప్పుడు వాళ్ళు అటుపక్క వీళ్ళు ఇటుపక్క కూర్చుని ఉంటారట. కూర్చుంటే తలుపు తీసుకుని బయటకు వస్తారు. వీళ్ళందరూ అయితే హ్యాట్స్ తీసి విష్ చేస్తారు. వాడు విష్ చేసి అప్పుడు అడుగుతాడు, నేను 93 ఏళ్ళు వయసుకున్నాయి, నా శరీరం అలసిపోయింది, కానీ సత్యం కోసం నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇంకొక 100 సంవత్సరాలు కూడా చేయాలని ఉంది.
మరి మీరు కానీ ఏమన్నా సొల్యూషన్ తెచ్చారా? ఒకడంటే ఒకడికి పడకపోవటం తప్ప ఇంకేం సాధించలేదా? ఏమన్నా సాధించారా అని అడిగితే తలకాయ ఉంచేసుకున్నారు. వీఆర్ అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అని అనిపించాడు చిట్ట చివరికి ఆ క్వశ్చన్. అలా అయితే నాకు మీరు ఇచ్చే సొల్యూషన్ ఏమీ లేదా అని అడిగాట. ఇంకో 100 ఏళ్ళు బతికి సత్యం అంటే ఏమిటో కనుక్కోదలుచుకున్నాను, ఉండటానికి మీరేమన్నా సొల్యూషన్ తెచ్చారా అంటే ఏమీ లేదా. అంటే మీరు కొట్టుకుతావటం తప్ప మీరు తెలుసుకున్న ఎడ్యుకేషన్ అంటూ ఏం లేదన్నమాట. దట్స్ గుడ్, ట్రై వన్స్ అగైన్ అన్నాడు. అలాంటి స్థితి బర్నాడ్ షా చెప్పినటువంటిది. ఆ స్థితిలో ఈ శరీరం వదిలిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలో ఇదే ప్రయత్నం చేస్తూ జీవించవచ్చునా లేదా అనేది మ్యాన్ ఈజ్ టూ షార్ప్ ఇన్ హిస్ సైంటిఫిక్ స్టేచర్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ అన్నాడు అందులో ఆ డ్రామాలో. అంటే వీడి సైంటిఫిక్ డైమెన్షన్ ఎంత మానవుడికున్నది అంటే ఈ శరీరం వదిలిపెట్టాక ఇంకో శరీరంలో ఇదే ప్రయత్నం చేస్తూ మానవుడు ఉండవచ్చు. ఈవిడ వాళ్ళ దగ్గర శుశ్రూష చేయటం, అక్కడి నుంచి ఆవిడ నేర్చుకున్నటువంటి బ్రహ్మ విద్య, తరువాత శిష్యుల్ని తయారు చేయటం, వాళ్ళందరినీ తయారు చేయడం కోసం మెడ్రాస్లో ఇంటర్నేషనల్ సెంటర్గా అడయార్ స్థాపనం చేయటం. మేము ఇలాగ ఒక ఆశ్రమం పెట్టుకుంటాం అని కల్నల్ ఆల్కాట్ ఆ మాస్టర్స్ని అడగమన్నాడు బ్లెవర్స్కి చేత. అడిగింది, పెట్టుకోండి అన్నాడు. తర్వాత పెట్టుకున్నాక ఈ ఆశ్రమం బాగా ప్రచారం పొందాలి, తారేమంటారు అని ఆ గురువుని అడిగారు 10 ఏళ్ల తర్వాత. నేనేమంటానికి నేను పెట్టిన ఆశ్రమం కాదు, మీలాగా బంకులు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాడు మాస్టర్. అదేమిటండి, నేను మిమ్మల్ని అడిగే పెట్టాను కదంటే మీరు పెట్టుకుంటానంటే నేను పెట్టుకోమన్నా కానీ నేను పెట్టమని లేదన్నాడు. ఆ తేడా తెలియాలి కొంచెం మనకి. పుటం పెట్టినా తెలియదు కొన్ని జన్మలు వెళ్ళే వరకు కూడాను. అంటే చేయదలచిన పని చేయటం, చేయవలసిన పని చేయటం రెంటికి తేడా తెలియాలి. చేయదలచిన పని చేసినప్పుడు దరిద్రుడైపోతాడు. గెటింగ్ ఇన్వాల్వ్డ్ అంటే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. మైండ్ ఈజ్ ఎ గ్రేట్ మంకీ. ఓ కొమ్మ మీద కూర్చుని ఓ పండు తింటూ ఎంత రుచిగా ఉన్నా పైన ఇంకో పండు కనిపిస్తే ఇది పారేసి దాని మీకు ఎగురుతుంది. అట్లాంటిది హ్యూమన్ మైండ్. కనుక చేయదలచిన పని అంటే అలా ఉంటుంది. తర్వాత ఏమండి ఆశ్రమాలు పైకి రావటం లేదు, థియాసఫీ పైకి రావటం లేదు అన్నాడు. మీరు ఇన్ని ఆశ్చర్యకరములైనటువంటి విషయాలు చూపిస్తారు కదా, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, కావాలంటే మా రూములో కనిపిస్తున్నారు, ఇన్ని మహిమలు వచ్చు కదా అంటే నోరుమొయ్యి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పిచ్చిమున్న కొడుకు టెలిఫోన్ను చూసి మహిమ అంటాడు. ఎన్నడు అరగనవాడు. అలాగే మా హిమాలయ గుహల్లో మేము శరీరంతో మాయమై ఇక్కడ మీ రూమ్ లో తయారవటాన్ని మహిమ అంటారు మీ పోటీ పిచ్చిమున్న కొడుకులు అన్నారు. ఆయన చెప్పింది, దేర్ ఇస్ నో మిరకిల్. వాట్ ఈజ్ కాల్డ్ ఎ మిరకిల్ ఈజ్ ఓన్లీ ది ఇడియాటిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ ఫినామినా విచ్ ఈజ్ హిదర్టో నాట్ అండర్స్టూడ్ ఇన్ నేచర్ అని ఆయన చెప్పింది. చెప్పి అక్కడి నుంచి శుశ్రూష చేస్తే సమస్త బ్రహ్మ విద్యా రహస్యములు ఇచ్చారు. ఈయన అడిగాడు ఒక మాట, ఈ ఆల్కాట్ గారు అడిగించాడు, ఏమండి మీరు చేస్తున్నటువంటి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు అమెరికాలోను ఇంగ్లాండ్లోను అక్కడ కనుక చూపించినట్లయితే చాలా మంది బ్రహ్మ విద్యకు శిష్యులుగా చేరుతారు, స్పిరిచువలిస్ట్ అయిపోతారు, మోక్ష విద్య వస్తుంది కదా, పాపులర్ అవుతుంది అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఒరే ఈ సీసార్గిల్ సొసైటీ అనే దుకాణం మీరు పెట్టుకుని నా మీద పడి ఏడుస్తారు, నేను పెట్టమని లేదు కదా. వీ నెవర్ వాంటెడ్ ఇట్. నువ్వు కూడా నేర్చుకుంటానికి యూ నెవర్ వాంట్ ఇట్, బట్ యూ హ్యావ్ ఏ మెంటల్ ఇచ్ టు హ్యావ్ ఎన్ ఆశ్రమం, పెట్టావు మేమేం చేయమన్నాడు అని అప్పుడు చెప్పాడు. వరల్డ్లో మొదలెట్టిన ఆల్ రిలిజియన్స్ దే స్టార్టెడ్ విత్ ఏ మెంటల్ ఇచ్ అండ్ సో దే డై అని చెప్పాడు. కానీ సంవత్సరానికి క్యాలెండర్ల లాంటివి బ్రహ్మ విద్యకు మతాలంటే ఆ రోజు చెప్పాడు. ఈ ఎటర్నల్ ట్రూత్ అనేటువంటి దానికి సత్యానికి మతములు అనేవి క్యాలెండర్ల లాంటివి. ఆ నెల అయిపోగానే వాటి అవసరంగానే చింపి అవతల పారేయవలసినవి, లేకపోతే పని చేయవు మతాలు. కానీ సంవత్సరం ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది, అయిపోదు. కానీ 31వ తారీఖు వస్తే మాత్రం ఈ మతాలు అనేటువంటి పేజీలు మాత్రం చింపి పారేస్తే తప్ప తర్వాత సత్యం అర్థం అని చెప్పాడు. కష్టంగా ఉండొచ్చు కానీ సమాధానం మన దగ్గర లేదు వాటికి. అప్పుడు ఆయన ఆవిడికి బ్రహ్మ విద్యను ఆపాదన చేస్తూ వాడితో చెప్పాడు, ఒరేయ్ ఈ మహిమలు చూపిస్తే వాళ్ళంతా చేరుతానన్నారే. అప్పుడు చెప్పాడు, లెట్ యువర్ థియోసాఫికల్ సొసైటీ గో టు డాగ్స్, దెన్ మేక్ బ్రహ్మ విద్య ఏ జగలరీ టేబుల్ ఆఫ్ ఫూల్స్ అని
హ్యూమన్ ఎవల్యూషన్లో ఏనాడు ట్రూత్ వాడిని పర్మిట్ చేస్తే ఆనాడు వాడు ట్రూత్ దగ్గరికి వస్తాడు, కానీ నువ్వు గమ్మత్తులు గారడీలు చూపిస్తే రాడురా అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. నీ రూమ్లో నువ్వు కూర్చుని 10 సంవత్సరాలు పొద్దున్నే భగవద్గీత చదువుకుంటూ ఉంటే నీ పెంపుడు కుక్క ఉంటుందనుకో రూమ్లో, చూస్తూ ఉంటుంది రోజు. ఈ 10 సంవత్సరాలు కూడా నువ్వేం చేస్తున్నావు అనేది దానికి కాంప్రహెండ్ అవ్వడానికి అవకాశం లేదన్నాడు. బికాస్ ఎవల్యూషన్లో దానికి నీకు గల్ఫ్ ఉంది కనుక వారు భగవద్గీత చదువుకుంటున్నారు అనేది తెలుస్తుందా? అలాగా హ్యూమన్ ఎవల్యూషన్లో నువ్వు ఒక పర్టికులర్ పాయింట్కి వస్తే కానీ ఆత్మ విద్య లేక బ్రహ్మ విద్య అనేటువంటి దాని ఎందు నువ్వు ఏవేకైనా అవ్వాలి, కానీ అది ఇండాక్ట్రినేషన్ కాదు. దట్ ఈస్ నైదర్ పొలిటికల్ ఆర్ రిలీజియస్. జాగ్రత్తగా అర్థం చేసుకోమని చెప్పాడు. ఆ విద్య అలాంటి గురువుల దగ్గర ఆవిడ తయారైంది. తయారైన తర్వాత మనకు ప్రపంచానికి 2 మహాగ్రంథాలు ఇచ్చింది. ఒకటి ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథం, చాలా పెద్దది. ఆ మాటకి అర్థం తెర తొలగింపబడెను అంటే మాయ అవతల అవ్వల ఏమున్నది అనేటువంటి దాని గురించి. ప్రపంచంలో మొట్టమొదటగా బ్రహ్మ విద్యా గ్రంథముల యందు ఏమున్నదో ఇంగ్లీష్లో పొరపాటు లేనిటువంటి అనువాదం ఆ ఒక్కటే. బైబిల్లోంచైనా సరే, వేదాల్లోంచైనా సరే, ఖురాన్లోంచైనా సరే, ఈ రిలీజియస్ ఫానటిక్స్ చూసేటువంటి మెల్లకంటి దృష్టితో లేకుండా ఉండేటువంటి ఆ సరైనటువంటి దృక్పథం, గ్రహణం అందులోనే కనిపించింది. ఆ తేడాలు కూడా చూపించింది ఒక్కో చోట. చూడండి, సూక్ష్మ శరీరాలతో జీవిస్తున్నటువంటి జీవరాశులకి స్థూల శరీరాలు నరజన్మ వచ్చినప్పటి కథ చెబుతూ బైబిల్లో కోట్స్ ఆఫ్ స్కిన్ ఇచ్చాడు గాడ్ అని జెనసిస్లో రాసి ఉన్నది. అంటే భౌతిక శరీరముల యొక్క నిర్మాణ సృష్టి రాయబడి ఉన్నది అని చెబితే కేవలం చర్చివాడిది ఒప్పుకోకపోవచ్చు. హీ మే థింక్ దట్ గాడ్ ఈజ్ ఎ సెలెస్టియల్ టైలర్ అన్నది. అందుకని అందులో ఉన్నటువంటిది వేరు, ఇందులో ఉన్నది వేరు. ఈ పూర్తిగా ఆమె నేర్చుకుని దానికి కావలసినటువంటి రచన అంతా ఆ పుస్తకంలో ఇచ్చింది. అందులో 2 భాగములు. మొదటి భాగం అంతా అప్పటికి ఉన్నటువంటి సైన్స్, రెండవ భాగం అంతా అప్పటికి ఉన్నటువంటి థియాలజీ, ప్రపంచంలో సమస్త మతములు కూడాను. అంతకుముందు శతాబ్దముల తరబడి ఉన్నటువంటి సైన్స్ అనే పేరుతో వస్తున్నటువంటివన్నీ ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయో, ప్రాచీన యుగములలో ప్రపంచంలో అన్ని జాతులలోనూ కూడా సైన్స్ ఎంతవరకు అడ్వాన్స్మెంట్ అయిపోయి మ్యాన్ కైండ్ తన్ని తాను సూయిసైడల్ గా వార్ఫేర్ లో చంపేసేసుకుని మళ్ళీ ప్రిమిటివ్ మ్యాన్ గా ఎన్ని మాటలు భూమి మీదకి వచ్చిందో, మళ్ళీ కూడాను ఆ అనుభవం లేకుండా, బుద్ధి లేకుండా మళ్ళీ ఇంటర్నేషనల్ వార్ఫేర్ కే మళ్ళీ ప్రిమిటివ్ గా ఎలా పెడుతూ ఉంటుందో, ఇప్పుడు కూడా ఎలా పెడుతుందో ఈ సైకిల్స్ అన్ని ఇచ్చింది. అందులో ఇచ్చి ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి సైన్స్ లో మిస్సింగ్ లింక్స్ ఏమిటో, బ్లండర్స్ ఏమిటో, ఆ వెనకటి పుస్తకాలు మనం తీసుకుని అన్ని జాతులకు ఉన్నటువంటి పవిత్ర గ్రంథాలు తీసుకుని చదువుకుంటే అందులోంచి ఈ మిస్సింగ్ లింక్స్ ని ఎలా ఫిలప్ చేసుకోవచ్చో అలాంటివి చాలా ఇచ్చింది. ఆవిడ గ్రంథం రాసిన తర్వాత ఈ శతాబ్దిలోనూ దాదాపు ఈ 80-90 ఏళ్లలోనూ మిస్సింగ్ లింక్స్ సైన్స్ లో రెక్టిఫై చేసుకున్నవి. ఆవిడ చెప్పిన ప్రకారం సైన్స్ సర్దుకున్నవి చాలా ఉన్నాయి. ఎప్పుడో మనం సావకాశంగా చెప్పుకుందాం. ఉదాహరణకి, ఒకటి, చంద్రుడు భూమిలోంచి ఒక ముక్క బదులై బయటికి వెళ్ళిపోయి భూమి చుట్టూ తిరుగుతున్నాడు. దాని అగాధమే ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి పసిఫిక్ మహాసముద్రం. ఇప్పటికీ కూడా మన సైన్స్ నమ్మేటువంటి ధృతరాష్ట్ర స్థితిలోనే ఉన్నది. కానీ ఏన్షియంట్ సైంటిస్ట్ ప్రకారం, థియాసఫిస్ట్ ప్రకారం కూడాను ఇప్పుడు మనం ఉన్న భూగోళానికి ముందు భూగోళంగా పనిచేసినటువంటి ఒకనొక మృత గోళము ఇప్పటి చంద్రగోళం. ఇట్ ఈస్ ఏ డెడ్ ప్లానెట్ ఓల్డర్ దాన్ ది ఏజ్ ఆఫ్ దిస్ ప్రెసెంట్ ఎర్త్. ఇలాంటి డయామెట్రికల్లీ ఆపోజిట్వి 25-30 ఉన్నాయి. దేర్ కెన్ నెవర్ బి ఏ కాంప్రమైజ్ బిట్వీన్ ది సైన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ నేషన్స్ అండ్ ది ఎక్స్పెరిమెంట్ అండ్ ట్రయల్ మెథడ్ స్టెప్స్ ఆఫ్ ది మోడర్న్ సైన్స్. కొన్నాళ్ళు పోయాక అక్కడికి సర్దుకోవాల్సిందే. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ దెన్. ఇది ఊరికే ఉదాహరణ ప్రాయంగా చెప్తాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆవిడ రాసింది. అటు పైన కొంతకాలం అయిన తర్వాత వేదములలో ఏమున్నది, ఉపనిషత్తులలో ఏమున్నది, పురాణములలో ఏమున్నది, ఇవన్నీ కూడా వివరించి రాస్తున్నామని చెప్పి ప్రపంచంలో మసిబూసి మారేడుకాయ చేసి తెలిసినా తెలియకపోయినా ఇష్టం వచ్చినట్లుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి పండితులు చాలా మంది ఎక్కువైనారప్పటికీ. అలాంటి పండితుల చేత చెప్పబడి పుస్తకాలు, గ్రంథాలు రాసినటువంటి మ్యాక్స్ ముల్లరు, అతని అనుయాయులు అంధప్రాయంగా నాన్ సెన్సికల్ థింగ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్
సీక్రెట్ బుక్స్ అది ఈస్ట్, అవన్నీ పుచ్చుకుని మళ్ళీ ఆ మిస్కన్సెప్షన్స్ అన్ని తిరగదొడుతూ ఇవి ఇలా చదువుకోవాలి అవి ఇలా చదువుకోవాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా రాసుకుంటూ వచ్చినటువంటి మహాగ్రంథం. ఆ గురువులు తనకి ఇచ్చినటువంటిది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి పేరుతో 2వ మహాగ్రంథం రాసింది. ఈ 2 గ్రంథములు ప్రపంచానికి ఆవిడ ఇచ్చి వెళ్ళినటువంటివి. థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ ఎన్నడూ చదువుకోరు, కానీ బయట వాళ్ళు మనలాంటి వాళ్ళం అప్పుడప్పుడు కొంత చదువుకుంటూ ఉంటాం, కనువిప్పుగా ఉంటూ ఉంటుంది. సైన్స్లో అప్పుడు ఆవిడ ఇచ్చిన కరెక్షన్స్ చాలా ఉన్నాయి. గ్రావిటేషన్ అనేటువంటిది లా కాదు, అది అబద్ధం అని ఆ పుస్తకంలో రాసింది. లా ఆఫ్ మ్యాగ్నెటిజంకి కరాలరీ తప్ప అది అంతకంటే ఇంకేం లేదు అని రాసింది. న్యూటన్స్ లా హాఫ్ ఆఫ్ ఇట్ కరెక్ట్, హాఫ్ ఆఫ్ ఇట్ నాట్ కరెక్ట్, 2 కూడా ప్రూవ్ చేసి ఇచ్చింది. ఈ హాఫ్ మనం తీసుకోకూడదు, అంధప్రాయంలోకి పెడతాం, ఈ హాఫ్ మనం తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలో ఎందుకు తీసుకోకూడదో ఇచ్చింది. ఇట్లాంటివి ప్రపంచంలో ఉన్నది ఇచ్చింది. అలాగే అన్నిటికంటే ముందు ది టెక్నికల్ నోహౌ ఆఫ్ యూజింగ్ వన్ వండర్ఫుల్ మెషిన్, అది తెలియక మానవుడు దెబ్బతింటున్నాడు. దట్ ఈస్ మ్యాన్. మానవుడు తన మనస్సు, తన ఊహాపోహలు, ఇష్టాయిష్టములు, తన శరీరము, దాని నిర్మాణము, దానికి కావలసినవి, మనస్సు దానికి కావలసినవి, మానవుడికి సమాజానికి సంఘానికి ఉన్న సంబంధాలు, ఇవన్నిటిని నిర్వహించుకునేటువంటి ముందు ఈ శరీర తత్వము వ్యూహము అనేటువంటి దాన్ని టెక్నికల్ నోహౌ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకుంటే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి హెల్త్లోనూ రెక్కైపోయి, సొసైటీలోనూ రెక్కైపోయి, ఆఫీసులోనూ రెక్కైపోయి, ఫ్యామిలీలోనూ ఫెయిల్యూర్ అయిపోయి, చివరికి హీ స్మోదర్డ్ ఇంటూ సమ్ బ్లైండ్ ఫిలాసఫీ. అది కాకుండా ఉండేటువంటిది ఎట్లా ఉంటుందో ఆ సబ్జెక్ట్ కూడా ఆవిడ ఇచ్చింది. మొట్టమొదట సైన్స్ ఆఫ్ మ్యాన్ తెలియకపోతే ఎన్ని సైన్సెస్ తెలుసుకున్నా ముష్టెత్తుకునేందుకు కూడా పనికిరావు అని చెప్తుంది. ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకుంటాం చేతకాకపోయాక ఆ ఇన్స్ట్రుమెంట్తో సాధించుకునేటువంటివి ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి. నీ ఇంద్రియములు, మనస్సు నీ ఇన్స్ట్రుమెంట్ యొక్క 0 ఎర్రర్ కట్టకుండా నీకు సత్యమని కనిపించే తెలుసుకుంటే ఎంతవరకు యాక్యురసీ ఉంటుంది చూసుకో అని చెప్పింది. ఇట్లాంటివన్నీ కూడా చెప్పింది. ఒక సంవత్సరం ఇలా మేము నన్ను వదిలిపెట్టినట్లయితే ఆవిడ ఏమేమి చెప్పిందో పాయింట్ బై పాయింట్ నేను చెబుతాను. కానీ పెద్దల్ని స్మరించడం మాత్రమే ఈరోజు నా ఉద్దేశం. కొంచెం సంయమం తక్కువ అవటం వల్ల కొంచెం సబ్జెక్టులోకి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం, అంతకంటే ఇంకేం. సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది దాని దగ్గర వస్తుంది తేడా. ఇలాంటి ఆమె జన్మదినం ఈ రోజున మోడర్న్ సైన్స్ డెవలప్మెంట్ గురించి 3 వాక్యములు ఆమె గురువు ఇచ్చినటువంటిది ఆమె ఇచ్చింది. అంటే ఆ మోరియా గారికి, కుతుబులాల్ సింగ్కి కామన్ గా ఉన్నటువంటి డిసైపుల్ శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయనే మాస్టర్ జ్వాల్కూల్ అంటారు. ఆయనే ఆవిడికి ఆ బుక్ లో చాలా భాగాలు డిక్టేట్ చేసింది. ఆవిడ చాలా అట్టర్ పావర్టీలో ఉండేది, తినటానికి తిండి ఉండేది కదా పుస్తకాలు రాసుకున్నప్పుడు. ఒక్కొక్కప్పుడు పేపర్లలో ఆర్టికల్స్ రాసి అమెరికాలో ఆ వచ్చిన డాలర్లతో కొద్ది కొద్దిగా భోజనం చేస్తూ పుస్తకాలు రాసేది. ఆ బయోగ్రఫీ మీరు చదివితే తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు భోజనం చేయడానికి డబ్బులు లేక ఆమెను ఆమె దగ్గర ఉన్నటువంటి ఆల్కాట్ అనేవాడు ఇద్దరు కలిసి టీ నీళ్లు తాగుతూ బండి నడిపేసేస్తూ ఉండేటువంటి వాడు. ఆ మాస్టర్స్ ని ఏమి ఈవిడికి కావాల్సింది ఎందుకు అడగదు మన అడిగితే ఇస్తాం కదా అని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఈవిడ మాకు కావాల్సింది ఏమో వాళ్ళకి తెలియదు కానీ మేము అడగటం ఎందుకు అని ఈవిడ. కానీ 24 గంటలు పని చేసి పెడుతూనే ఉంది. సీ హౌ దట్ ఓల్డ్ డెవిల్ ఈజ్ అన్నాడు ఫరోజన మాస్టర్. అంటే అడగదు అంటే అప్పుడు చివరికి ఈవిడ అన్నది, ఇలా ఆయన పని చేస్తూ ఇలా పక్కకి పడిపోయి చనిపోతాను, అప్పుడు ఆయన కళ్ళు చల్లగా ఉంటాయి, దెన్ హీ నోస్ వాట్ హిస్ కంపాషన్ ఈజ్ అని సమాధానం రాసింది ఉత్తరానికి. గురువుకి శిష్యుడికి మధ్య అలాంటి ఉత్తరాలు కూడా జరిగినాయి, ఉత్తర ప్రత్యుత్తరాలు. అంతేగాని నేను నోరు తెరిచి అడగవలసిన అవసరం నాకేముంది, నీ సర్వీస్ లో నేను ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ డిస్గ్రేస్ ఇఫ్ ఐ డై. గాడ్ని అడగవలసిన అడిగింది. అంటే గురువులో గాడ్ని చూసింది. అట్లాంటి రోజులు కూడా నడిచినాయి. అట్లాంటప్పుడు కూడా ఆవిడ్ని డెజర్ట్ చేయకుండా ఆవిడతో కూడా ఉన్నటువంటి 2-3 ఉన్నారు. పుస్తకాలు రాస్తూ ఉంటే తెల్ల కాగితాలు తెచ్చి అక్కడ పక్కన పెట్టేవాడు. ఇలా పెన్ను పుచ్చుకుని ఇలా చూస్తూ రాస్తూ ఉంటే మధ్యన రెఫరెన్స్ పుస్తకాలు, అడుగున ఫుట్ నోట్స్ చూస్తే ఒక్కొక్క రోజు రాసినటువంటి ప్యాసేజీకి రెఫరెన్స్ పుస్తకాలు, క్రాస్ రెఫరెన్స్ అడుగున ఫుట్ నోట్స్ లో ఇచ్చినటువంటివి 50, 60, 70 పుస్తకాలు ఉండేవి. ఆవిడ ఉట్టి కాటేజీలో ఉండేది, పుస్తకాలు ఏమి ఉండేవి కావు. అడుగున రెఫరెన్స్ ఇచ్చిన పేజీ నెంబరు, తర్వాత
చాప్టర్ నంబరు వేసేస్తూ ఉండేది పుస్తకాలకి. ఇవి ప్రెస్లో ప్రింటింగ్కి ఇవ్వటానికి వాడు లండన్లో వెళ్ళి ఆ లైబ్రరీలో ఈ పుస్తకాలు చూసి రిఫర్ చేసుకుని అవి కరెక్ట్ అని కనుక్కునేటప్పటికి ఈవిడ ఒక్కరోజు రాసినటువంటి పేజెస్కి వాడికి 8-9 రోజులు పట్టేది చూసి వెరిఫై చేయడానికి. అంటే ఈవిడ ఇలా చూస్తూ ఉండేది ఆకాశంలోకి, ఎక్కడ రిఫరెన్స్ కావాల్సి ఇలా అనేది. అక్కడ హిమాలయాస్లో వాడు ఉన్నటువంటి విలేజ్లో వాడు ఆ పుస్తకం ఇలా ఓపెన్ చేసి ఇలా కిటికీలో పట్టుకునేవాడు అనమాట, లైట్ వేసి ఇలా చూసి ఈవిడ రిఫరెన్స్ ఆ పేజీ నెంబర్ వేసేసేది, వాడు ఆ పుస్తకం అక్కడ మూసేసేవాడు. తర్వాత కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఉదాహరణకి హిమాలయాల్లో ఒక విలేజ్లో కూర్చుని 24 పుస్తకాలు డిక్టేట్ చేశాడు అదే గురువు జ్వాలకూల్ అనేటువంటి ఆయన. తర్వాత బ్లావెట్స్కి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఉన్నటువంటి శిష్యురాలు మొన్నటి దాకానే ఉన్నది ఆవిడ ఆలిస్ ఏ బెయిలీ అనేటువంటిది. 24 బుక్స్ కూడా ఆవిడ న్యూయార్క్ లో ఉండి డిక్టేషన్ తీసుకుంది. ఈయన హిమాలయస్ లో ఉంచి డిక్టేషన్ ఇస్తాను. 24 బుక్స్ ప్రింట్ అయినాయి 1933 యాజ్ ఎర్లీ యాజ్ 33. ప్రపంచంలో అందరికీ తెలుసును, ఇండియా నూతులో ఉన్నటువంటి కప్పలం కనుక మనకే ఇండియా వాళ్ళకే కొంచెం తక్కువ తెలుసు ఇట్లాంటి విషయాలు. ఆ 24 వాల్యూమ్స్ కూడా వరల్డ్ లో చాలా మంది చదువుకుని సైన్స్ లో అడ్వాన్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా మైత్రేయ సంఘ అని న్యూయార్క్ లో ఉన్నది. హిమాలయాస్ లోంచి రోజు కూడా ప్యాసేజెస్ డికేట్ అవుతూ ఉంటే వాళ్ళకి రాసుకుంటూ ఉంటారు. తర్వాత ఏడాదికి ఒక మాట ఆ గురువు అక్కడికి వెడితే వాడికి ఆ ప్యాసేజెస్ చూపించి ఏమైనా తప్పు రాసుకున్నావా, త్రూ స్పేస్, సీయింగ్ త్రూ స్పేస్ అనే దాంట్లో మాకు క్రమశిక్షణలో తేడా ఉండటం వల్ల తప్పు రాసుకున్నావా, తొందరగా వెరిఫై అవటానికి కోసం ముగ్గురిని సైమల్టేనియస్ గా రాయిస్తూ ఉంటారు. ముగ్గురు కూడా కంపేర్ చేసుకుంటారు వీళ్ళు, ఎర్రర్స్ మినిమైజ్ చేసుకునేందుకు. ఈవెన్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ బి కండక్టెడ్. ఎందుకంటే ఇప్పటికి 5000 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ. దీనికి సంబంధించిన వాళ్ళకి అమెరికా వాళ్ళని కానీ, ఇండియా వాళ్ళని కానీ, ఇంగ్లాండ్ వాళ్ళని కానీ ఇట్లాంటి గేదెలు, కుక్కలు, మనుషులు అన్నట్లుగా ఏముండదు. ఇట్ ఈస్ ది లివింగ్ బీయింగ్ ఇన్ ఏ బాడీ అనేటువంటి తప్ప మిగిలినటువంటి ఏమీ లేవు. ట్రూ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది, కానీ మనం చూస్తున్న చోట ఉండదు. మోటివేటెడ్ బీయింగ్స్, మనకి తెల్లారులేస్తే మన పొట్ట మనకి కావాలి, మన పెళ్ళాం పిల్లల్ని రక్షించుకోవాలి, మన దగ్గర సెక్యులరిజం ఏమిటి ఉంటుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ దేర్? ఇన్ని అప్లికేషన్స్ తో బతకవలసినటువంటి కూలి బతుకుతో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? కానీ ఇప్పటికీ అట్లా నడుస్తుంది. అలా ఇచ్చి సైన్స్ మీద 3 సెంటెన్సులు ఆనాడు 19th సెంచరీ ఎండింగ్ లో వాళ్ళు ఇచ్చారు. ఆ 3 సెంటెన్సులు చెప్పి నేను విషయం విరమిస్తాను. ఒకటి, 1895 అప్పుడు సైన్స్ ఎలా ఉన్నాడు, సైంటిస్ట్ ఎలా ఉన్నాడు అంటే ఏ స్లేవ్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్లో వెరిఫై అయితే కానీ నమ్మేటువంటి స్థితిలో లేనటువంటి గురుడ్డి స్థితిలో ఉన్నాడు సైంటిస్ట్ అని చెప్పారు. 1895. 1995 ది సైంటిస్ట్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ స్పేస్. ఇది 1894లో రాసింది ఈ సెంటెన్స్ లో. In 1895 ది సైంటిస్ట్ ఈజ్ ఏ స్లేవ్ ఆఫ్ మ్యాటర్ అని ఒక జోక్ కూడా వేశాడు జ్వాలకూల్ దాని మీద. లైక్ ఏ లీటల్ పిశాచి హీ డ్వెల్స్ అపాన్ ది మెటీరియల్ పార్ట్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అన్నాడు. పిశాచ శవం మీద భేటాళం ఎలా అయితే బతుకుతుందో అలాగే మ్యాటర్ మీద బతికేటువంటి దుస్థితిలో ఉన్నాడు 1895లో సైంటిస్ట్. మ్యాటర్ పైన ఫోర్సెస్ ఉంటాయంటే నమ్మే స్థితిలో లేడు ఇంకా. 1995 సైంటిస్ట్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ స్పేస్, విల్ బి ఏ మాస్టర్ ఆఫ్ స్పేస్. 2095 మ్యాన్ ఈజ్ ఫిజికల్లీ బ్రాడ్కాస్ట్ త్రూ స్పేస్. ఇది 3వ సెంటెన్స్. అంటే ఒక చోట ఇట్లాంటి చోట ఒక క్యాబిన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం తలుపేసుకుని మనం ఏ దేశంలో ఏ ఊరు వెళ్లాలో రేడియో కానీ టీవీ కానీ ట్యూన్ చేసుకున్నట్టుగా చేసుకుని డోర్ లోపలికి వేసుకుంటే ఇక్కడ మన శరీరం అణువులలో కలిసిపోయి అక్కడ మళ్ళీ క్యాబిన్ లో ఫార్మ్ అవుతుంది. దట్ ఈజ్ 2095. ఈ 3 సెంటెన్సులు ఇచ్చారు వాళ్ళు. వాటితో ప్రారంభించింది ఆ బుక్. ఆ జ్వాలకూల్ అనేటువంటి గురువు ఎక్కువ భాగం ఆ బుక్ లో డిక్టేట్ చేశాడు ప్రపంచానికి. ఆ 2 పుస్తకాలు చేసినటువంటి మేలు ఏదో అది చదువుకుని జీవితంలో ఆచరణ పెట్టుకున్నటువంటి వాళ్లకు తెలుస్తుంది. ఏ కూర అయినా ఏ పదార్థం అయినా దాన్ని తిన్న వాళ్లకు రుచి తెలుస్తుంది అని మాత్రమే మీ ముందు నేను సవినయంగా ఈ విషయాన్ని పెట్టగలను. ఆ మార్గంలోనే పెడుతున్నాం.
ముఖ్యంగా 2, 3 పాయింట్లు నా లైఫ్ని గైడ్ చేస్తూ ఉన్నటువంటివి ఉన్నాయి. ఒకటి, నేను కోరిన ఎడ్యుకేషన్ నా పిల్లలతో పాటు కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం. అదే చేస్తున్నాను ఇప్పటికీ, రేపు కూడా అదే చేస్తాను, నా పిల్లలు కూడా అదే చేస్తారు. నేను ఐ టుక్ కేర్ దట్ మై చిల్డ్రన్ ఆల్సో డు నాట్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు ది మార్కెట్ ప్లేసెస్ ఆఫ్ లిటరసీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠశాలలకు పంపకుండా విద్యా ఆలయములు వచ్చిన తర్వాత పంపవలసింది. మా హెడ్ మాస్టర్ లాంటి వారు ఎవరన్నా ఆశ్రమం పెడితే పంపుతాం. పాఠశాలలంటే మార్కెట్ ప్లేసెస్ ఆఫ్ పాఠాస్, విద్యా ఆలయములంటే టెంపుల్స్ ఆఫ్ విజ్డమ్ కావాలి. మళ్ళీ వీ హ్యావ్ టు ఇవాల్వ్ వన్స్ అగైన్. నౌ వీ హ్యావ్ గాన్ టు ది డౌన్ ట్రాడెన్ ప్రిమిటివ్ స్టేజ్. వీ పర్చేజ్ లిటరసీ ఇన్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వన్స్ అగైన్ ఐ కన్ఫర్మ్. కాగా రెండవది, యంగ్ పీపుల్లో కొంతమందినైనా సరే జాబ్ హంటింగ్ కోసం వాళ్ళ టైం కాల్చుకుంటూ తిరగటాన్ని నుంచి యువతలకి మళ్ళేసి సొసైటీకి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళ జీవనోపాధికి ఎవరు చూడనక్కర్లేదు, వాళ్ళు చూడనక్కర్లేదు అనేటువంటి సొల్యూషన్ టెనబుల్ గా కనిపెట్టి 15 సంవత్సరాలైంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ నా చిల్డ్రన్తోనే నేను స్టార్ట్ చేశాను. లేకపోతే పొలిటికల్ స్లోగన్స్ లాగా ఉంటుంది, ఎవడు నమ్మడు. ఈ లోకం అంతా పడైపోతుంది, అంతా పాపం ఎక్కువైంది అని అరుస్తుంటే ఏడిచేళ్ళు అనుకుంటారు, ఎవడు నమ్ముతాడు? ఈ వాల్ రైటింగ్ లాగా ఉంటుంది, గోడల మీద రాస్తూ ఉంటే ఇది దౌర్జన్యాలు అది ఇది అంటే వాడి గోడ మీద వీడి గోడ మీద రాసేటువంటి స్కౌండర్లు ప్రతివాడును కూడాను ప్రజాక్షేమం కోరేవాడే కనుక అయితే ఇంకేముందండి. నా గోడ మీద నేను రాసుకుందామని మంచితనం నాకు ఉండాలి, కానీ మీ గోడ మీద రాయటానికి షేమ్ లేనటువంటి బగ్గర్ని నేను సొసైటీ మేలు కోరుతున్నానంటే ఎవరు నమ్ముతాడు? నో ఫూల్ బిలీవ్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. అందుకని నా పిల్లలతో నేను స్టార్ట్ చేశాను. నేను చెప్పాను, మీకు ఏనాడైనా ఉద్యోగం కావాల్సి వస్తే నా మూమెంట్ నాకు ఫెయిల్యూర్ కింద లెక్క, మీరు చూసుకోవాల్సిందే కానీ నేను చూసి పెట్టేది ఏం లేదు. ఉద్యోగం అక్కర్లేకుండా మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి మార్గం, ఎవరిని కొంప తీయక్కర్లేకుండా ఉండే మార్గం. 10 రూపీస్ సర్వీస్ సొసైటీకి చేస్తే 5 రూపీస్ మనం పుచ్చుకుంటే మనకి మన ఫ్యామిలీకి సరిపోయి చారిటీ చేయడానికి కూడా సరిపోతుంది అనేటువంటిది ఈ 15 ఏళ్ల నుంచి నా చిల్డ్రన్కి నేను ప్రూవ్ చేశాను. నా చిల్డ్రన్తో పాటు ఇంకా కొంతమందికి నచ్చి నా వెంట వస్తున్నారు. ఇప్పటికి నంబర్ ఈజ్ మోర్ దాన్ 4000. చాలు. ఎంత చేశారు అంటే చేసేది ఇంతలో ఉండేటువంటి ఒకడే గనక, ఇవన్నీ ఎన్ని శరీరాలు వాడివే గనక క్రిస్టల్స్ కట్టుకున్నట్లుగా, వాటర్లో అయితే ఐస్ క్రిస్టల్స్ ఎలా అయితే కట్టుకుంటాయో ఇంతమంది శరీరాలు కట్టుకుంటున్నాయి కనుక నేనెంత చేశాను ఇంకోటి ఎంత చేశాడు అనేటువంటి పాయింట్ ఏమీ లేదు. ఈ క్రిస్టల్ ద్వారా ఎంత జరిగింది అనేటువంటిది నా పిల్లలను నన్ను ఫాలో అయినటువంటి వాళ్ళు చూసుకుంటారు. దానికోసమే విత్ ది సేమ్ స్పీడ్ ఐ ప్రొసీడ్ అండ్ ఐ నెవర్ వెయిట్ ఫర్ ఎనీ వన్, బట్ ఐ రిసీవ్ ఎనీ కోఆపరేషన్ ఫ్రమ్ ఎనీ వన్. ఎవరిని కూడా నేను తృణీకరించినటువంటిది కానీ తిరస్కరించింది కానీ లేదు, ఎవరి కోసం వెయిట్ చేసింది కూడా లేదు. నేను చేయదలుచుకున్నటువంటి పనికి ఏనాడూ చేయలేదు. డిస్పెన్సరీ పెడదామని అనుకున్న రోజును కూడా నా 5 రూపాయలు నేను పడేశాను, దాంతో మందులు కొనుక్కొచ్చాను. నా దగ్గర మందులు పుచ్చుకునేటువంటి వాళ్ళు ఒక 10 మంది 4 రోజులు అయ్యేటప్పటికి 10 5లు వేశారు, అవి పెట్టి మందులు కొనుక్కొచ్చారు. తర్వాత 500 మంది 5,000 మంది మందు పుచ్చుకుంటే 500 మంది మందు కొంటే ఇంకా ఎక్కి తొక్క మిగిలిపోతాయి హోమియోపతిలో మందులు. అంటే మోర్ వాల్యుబుల్ అండ్ లెస్ కాస్ట్లీ. మొదటే మనవి చేశాను. అక్కడ నచ్చింది చివరికి. కానీ ఎక్కడ కూడా నా అంతటి నేను వెళ్ళి ఎవరి మీద ఏమీ రుద్దలేదు. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. నాకు ఇది కావాలని ఎవరన్నా అడిగితే ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్లకుండా మానను లేదు ఏనాడు కూడాను. ఎక్కడైనా కావాలంటే తప్పకుండా అక్కడికి వెడతాను. ఎక్కడైనా పిలవకుండా ఎక్కడికి వెళ్ళి మీరు ఇది వినండి ముర్రో అని చెప్పి వాళ్ళ మీద రుద్దటం కానీ అట్లాంటిది అన్నాడు చేయలేను. అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా నన్ను ఇన్విటేషన్ చేస్తేనే వాళ్ళ ఇన్విటేషన్ మీదే పెడుతున్నాను ప్రతి సంవత్సరం. వాళ్ళకి అక్కడ నా పద్ధతులు నచ్చినాయని ఆశ్రమం పెట్టమని వాళ్ళు అడిగితేనే ఆశ్రమం పెట్టాను. మొట్టమొదటి తడవ నేను వెళ్ళినప్పుడు 13 lakhs రూపీస్ నా లెక్చర్స్ వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ వచ్చింది. పట్టుకెళ్ళండి అన్నారు. అంటే ఇండియా వాళ్ళు ముష్టి వాళ్ళు అని వాళ్ళకి తెలుసు.
అమెరికా వచ్చినా, ఇంగ్లాండ్ వచ్చినా, ఫ్రాన్స్ వచ్చినా భారతీయుడు ఎందుకు వస్తాడంటే పొలిటీషియన్గా వస్తే గోధుమల కోసం, పాలపూడం కోసం వస్తాడు. మిషనరీగా వస్తే నేతి డబ్బాల కోసం, వాటి కోసం, తర్వాత సెకండ్ హ్యాండ్ టెర్లిన్ పక్కాల కోసం వస్తాడు. స్టూడెంట్గా వస్తే స్కాలర్షిప్ మాధవకోవడం అడుక్కునేందుకు వస్తాడు. స్వామీజీగా వస్తే లెక్చర్స్ చెప్పి డాలర్స్ అడుక్కునేందుకు వస్తాడు. ఇండియా నుంచి అడుక్కునేందుకు తప్ప ఇంక దేనికి రాదు అనేటువంటి పేరు మన మొహాన బ్రాండెడ్. అది మనం చేసుకున్న పని, ఈ 50 ఏళ్లలో మనం చేసుకున్న పని. ఎవరి వన్ నోస్ దట్ అనదర్ బెగ్గర్ ఈజ్ కమింగ్. ఇండియా నుంచి వస్తున్నాడండి అంటే మనం అలా బిహేవ్ చేసాం వాళ్ళని అని తప్పు లేదు. మనం బెగ్గింగ్కి తప్ప ఏ కంట్రీకి ఇంత మటుకి గత 50 ఏళ్లలో వెళ్ళింది లేదు. వివేకానంద వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెళ్ళినా విత్ ఏ డర్టీ చీక్ హీ వెంట్ దేర్ ఎ బెగ్గింగ్ సంథింగ్. వివేకానంద ఒక్కడే సింహంలాగా వెళ్ళాడు. మళ్ళా ఎప్పుడున్నా అలాంటిది జరగాలి. అందుకని ఆ అలవాటు చొప్పున ఈ డబ్బులు పట్టుకెళ్ళండి ఇండియాకి, అక్కడ ఉన్న పూర్ పీపుల్కి పనికొస్తాయి అంటే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడంతా అన్నం తింటం లేదు, అది ఇది వెదబాగుడు అవుతూ ఉంటాం. తెలుసు కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళం ఏం బాగుడు అవుతూ ఉంటాం అంటే మనకి వీఆర్ బార్న్ బెగ్గర్స్, మన రక్తంలో ఉంది. ఎక్కడికైనా పెడితే వీఆర్ బార్న్ స్లేవ్స్ విత్ అదర్స్. ఈ రెండు మన రక్తంలో పోలేదు. లాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అది ఉన్నాయి. అది ఏనాడైనా కనుక పోయినట్లయితే చాలా ఆశ్చర్యం, అంతకంటే ఇంకేం లేదు. ఏ రోజైనా సరే మనం బయట నుంచి ఏదన్నా తెచ్చుకుంటామే కానీ, తినటమే కానీ, వాడు వీడు పెడితే తింటామే కానీ మనం చేసుకుని తినటం లేదు. స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా ఎవడో అవతారమూర్తి వచ్చి మనం రక్షిస్తాడనేటువంటి స్కౌండర్లిస్ట్ నేచరే కానీ మన కర్తవ్యం ఏమున్నది అనేటువంటిది చాలా తక్కువ. మిస్చ్యూవస్ నేచర్ ఎక్కువ మన నేచర్లో, ఇన్సెంటివ్ తక్కువ. క్షమించండి, కాదు అంటే మీరు చెప్పండి, నేను మీ శిష్యుడినై మీతో వస్తాను. ఈ చెప్పినవి కాదు అని మీరు అన్నట్లయితే కనుక అది ఈ పట్టుకెళ్ళండి అన్నారు. పట్టుకెళ్ళటం కాదు, నా పని మీకు ఏమన్నా నచ్చినట్లయితే మీరు కూడా అదే పని ఇక్కడ చేయండి అన్నాను. అనేటువంటి ఫస్ట్ నా బెల్జియంలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ సెంటర్ స్టార్ట్ అయింది, లియేజ్ అనేటువంటి సిటీలో. తర్వాత బ్రసెల్స్లో స్టార్ట్ అయింది, తర్వాత ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది, స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది. అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు సత్వరంగా రోజు వేదాధ్యయనం చేసేటువంటి బెల్జియన్ నేటివ్స్, ఫ్రెంచ్ నేటివ్స్, స్విస్ నేటివ్స్ సంఖ్య నా ఆశ్రమాల్లో చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు 1200 మంది దాటి ఉన్నారు. తర్వాత రోజు నిత్యం 2 పూట్ల గాయత్రి చేసుకుంటూ నా చేత ఉపనయనం అయినటువంటి వాళ్ళు 2000 పైచిల్లర ఉన్నారు. అంటే వాళ్ళకు నేర్పవచ్చునా అంటే మనం మానవచ్చునా? వెన్ వీఆర్ నాట్ ఫిట్ టు డూ ఇట్, లెట్ ఎ ఫిట్ మ్యాన్ డూ ఇట్. మనం ఏడ్చి లాభం లేదు, అంతకంటే చేసేమీ లేదు. మనం ఎప్పుడైతే ఫిట్ కాదని ప్రూవ్ అయిందో ఫిట్ మ్యాన్ తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్, ప్రపంచం ఎవడి మొహాన పొద్దుకోకదు. ఎప్పుడు కూడా ఒక పక్కన పొద్దుకోకుతుంటే ఒక పక్కన పొద్దులు వేస్తూ ఉంటుంది. భూపరిభ్రమణం యొక్క లక్షణం అది. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. ఎక్కడ మన మొహాన డస్క్ వస్తూ ఉంటే తెల్లవాళ్ళ మొహాన డాన్ వస్తూ ఉంటుంది, భూమి తిరుగుతూ ఉంటుంది. కనుక మనం ఏడిచి లాభం లేదు, మొత్తుకుని లాభం లేదు. అందుకని ఈ మధ్య ఉపనయనాలు కూడా, వివాహాలను అక్కడి నుంచి ఇండియా వచ్చి వైజాగ్ వచ్చి సంవత్సరానికి ఒక మాట మన బ్రదర్హుడ్ వాళ్ళంతా కలుసుకుంటూ ఉన్నటువంటి గురు పూజలలోనే చేసుకుని వెళుతున్నారు వాళ్ళు. బికాస్ దే లైక్ ఇట్. ఇది దీని వృత్తాంతం. ఇంకా వరల్డ్ టీచర్ అనేటువంటి దానికి జగద్గురువు అనేటువంటి మాటకు ఇంటర్నేషనల్ థియాసఫిస్ పెట్టుకున్నటువంటి ఇంగ్లీష్ టర్మ్ అది. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే పేరు జగద్గురు పీఠము అనేటువంటి దానికి. మనకు కృష్ణం వందే జగద్గురుము అని ఉన్నది. కృష్ణుడుగా కానీ, రాముడుగా కానీ, యేసుక్రీస్తుగా కానీ, గౌతమ బుద్ధుడుగా కానీ దిగి వస్తూ ఉండేటువంటి ఒకానొక వెలుగు ఏదైతే ఉన్నదో దాన్ని వరల్డ్ టీచర్ అని అంటారు. దానికి సంబంధించినటువంటి పేరును నేను సజెస్ట్ చేశాను, వాళ్ళు పెట్టుకుంటా ఉంటాను. అది కూడా నేను పెట్టలేదు. ఎందుకంటే ఏదైనా సంస్థలు పెట్టడం, దాంట్లో పెద్ద పెద్ద ప్లాన్లు వేయటం, దాని మీద నాకు ఎక్కువ నమ్మకం ఆనాడు లేదు, ఈనాడు లేదు. తాత్కాలికంగా కొన్ని సంస్థలు పెట్టబడతాయి. ఆ పని ప్రయోజనం నెరవేరిన తర్వాత ఆ సంస్థలు తీసేయబడతాయి కూడాను. పెద్ద పెద్ద మహా సామ్రాజ్యాలు లాంటివి, యూనివర్సిటీలు లాంటివి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం నాలందాలో కానీ, తక్షశిలాలో కానీ, లేకపోతే మోహెంజోదారోలో కానీ, హరప్పాలో కానీ చూసినట్లయితే, లేకపోతే ఒక బ్యాబిలోనియాలో కానీ, అస్సిరియాలో కానీ వెళ్ళి చూసినట్లయితే, రోమ్లో ఉన్న కొలీజియా పక్కన నుంచుని చూసినట్లయితే, పర్పస్ సర్వ్ అయిపోయి మానవుడు ఆ పర్పస్ లో ఫెయిల్ అయిపోయిన తర్వాత రూయిన్స్ ఎట్లా ఉండిపోతాయో మనకి కనిపిస్తాయి.
ఈనాటి మనం కట్టించేటువంటి లక్షలు పోసి కట్టిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడాను మానవుడు వాటిని అనుభవించి అర్హతను కోల్పోయిన తర్వాత రాబోయే మానవ జాతి వెనక వాళ్ళు కట్టించినవని చెప్పి రూయిన్స్ కింద చూసుకుంటానికి పనికొస్తాయి తప్ప మనం వీ కాంట్ ఎస్టిమ్యులేట్ దెమ్ అండ్ హిస్టరీ ప్రూవ్స్ సో. పిరమిడ్ల కంటే ఎక్కువవి కట్టలేం కదా, క్షమించండి. టవర్ ఆఫ్ పైసా కంటే ఎక్కువది కట్టలేం కదా, కోప్పడకండి. కట్టగలమంటే అంటే అది వేరే విషయం. కట్టి పడిపోకుండా చూడాలి కదా. ఇన్నాళ్ళు వాళ్ళవి ఎన్నాళ్ళు ఉన్నాయో టవర్స్, అందులో 10వ వంతు కూడా ఉండేటట్లయినా మనం చూసుకోవాలి కనీసం. ఆ సామర్థ్యం ఉన్నవాళ్లే జాతులే, పెద్ద పెద్ద హేమాహేమీ జాతులే ఎప్పుడైతే ఈజ్ లవింగ్ లోకి వచ్చారో, ఎప్పుడైతే పవర్ లవింగ్ లోకి వచ్చారో, ఎప్పుడైతే రెడ్ టేప్ లో ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే గ్రూపిజమ్స్ లోకి వచ్చారో, అప్పుడు దే కిల్డ్ దెమ్సెల్వ్స్ అండ్ కిల్డ్ ఈచ్ అదర్ అండ్ లా ఆఫ్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్. వన్స్ అగైన్ ది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇఫ్ వీ బిహేవ్ సో. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఎవడన్నా వీడు మనగాడనే ఎక్సెప్షన్ ఉండదు. ఎండలో నుంచుంటే కాళ్ళు కాలం వీడు మహాత్ముడు అని ఉండదు. బూట్లు కొడుకోవాలి. కానీ వీ హ్యావ్ టు బిహేవ్ బెటర్ ఇఫ్ వీ వాంట్ టు లివ్. ఇప్పుడు కూడా మనం వరల్డ్ మొత్తం అదే క్రైసిస్ లో ఉన్నది, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఉంది. ఓ మానవ జాతి నరులారా, మీరు మిగతా జంతువుల్లాగా, పశుపక్షుల్లాగా, గాడిదలు, కుక్కలు, గేదెలు వీటిలాగా మామూలుగా బతకగలరా, లేక మిమ్మల్ని మీరు చంపుకోగలరా? డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆర్ యూ మోర్ బీస్ట్లీ దాన్ ది బీస్ట్స్ ఆర్ కెన్ యూ లివ్ అట్లీస్ట్ యాజ్ బీస్ట్స్ అని ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఇంటర్నేషనల్ లో మనం ఉన్నాం. కాదని మీరు చెప్పినట్లయితే ఎట్లా కాదో మీ శిష్యుడిగా నేను వస్తాను. కనుక మన కర్తవ్యం మనం ఆచరించడం తప్ప ఎవడైనా సరే, ఆనాడైనా ఈనాడైనా సరే, అంతకంటే పొడి చేసింది ఎవరూ లేరు. నేను కూడా అంతకంటే పొడి చేశానని ఏనాడు నమ్మి నన్ను పరచుకోలేదు. ఈ 3 పెట్టుకున్నాను పాయింట్స్. ఒకటి, నా పిల్లలతో పాటు నేను ఏది ఎడ్యుకేషన్ అని నమ్మానో, మా నాన్నగారు ఏది ఎడ్యుకేషన్ అని నమ్మారో అది కావాలి అన్న వాళ్ళకి మాత్రం ఇవ్వటం, కావాలన్న వాళ్ళకి ఎన్నడూ డినై చేయకుండా ఉండటం. ఈ కావాలన్న వాళ్ళలో కులం కానీ, క్వాలిఫికేషన్ కానీ, రెడ్ టేప్ కానీ, లేకపోతే డొనేషన్ అనే పేరుతో లంచం కానీ, సీట్స్ రిజర్వేషన్స్ అనే పేరుతో కానీ ఇట్లాంటి ఫీచర్స్ ఏమి బ్రహ్మ విద్యకు ఉండవు. ఈనాడు ఉండవు. ఎవడు ఏనాడు పెట్టినా ఏనాడు ఉండవు. దానికి నా దగ్గర కూడా లేవు. అట్లాంటి మమ్మల్ని నడిపిన పెద్దల దగ్గర లేవు కనుక మా దగ్గర లేవు వాటికి. అందుకని ఇదొకటి నడుపుకుంటూ వెళ్తాం. అసలే అనేక పక్కల నుంచి ప్రెస్టర్ చేస్తున్నాం గవర్నమెంట్ని జాబ్ హంటింగ్తో, ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో. వై కాంట్ వీ గివ్ సమ్ రెస్పైట్ టు ది గవర్నమెంట్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ స్ట్రాంగర్ అండ్ బెటర్? మనం చేయవలసిన పని మనం చేయకుండా మాకేం ఇచ్చావు, మాకేం ఉద్యోగం ఇచ్చావు, మాకేం చేశావు, ఈ సమాజం మాకేం చేసింది, ఈ గవర్నమెంట్ మాకేం చేసింది అని నాటకాల్లో సాలిలోకి దగ్గర నుంచి కూడా బీస్ట్లీ అండ్ యానిమలిష్ గా మనం వింటూ ఉంటాం. కానీ ఒక్క మాట డ్రామాలో అరగంట సేపు సాలిలోకి చెప్పి ఈ సమాజం నాకేం చేసింది అని అడుగుతుంటాడు ఒక్క క్యారెక్టర్. ఒక్క క్వశ్చన్, మనం సమాజానికి ఏం చేశాం అని క్వశ్చన్ మనం వేసుకుంటే విత్ వాట్ షేమ్లెస్ ఫేస్ వీ కెన్ క్వశ్చన్ ది సొసైటీ లైక్ దట్. ఇవన్నీ కూడా లౌడ్ థింకింగ్, అంతకంటే ఇంకేం లేదు. ఇంతకంటే నేను చెప్పదగినటువంటిది ఏమీ లేదు. కానీ భగవంతుడు యొక్క అస్తిత్వం ప్రతి వాళ్ళ హృదయంలోనూ ఉంది. అది మంచిని కోరుట, శాంతిని కోరుట, ప్రేమను కోరుట, మనం బాగుండాలని ముందు కోరటం జంతు స్థితిలో ఉన్నప్పుడు, మనలాగే మిగతా వాళ్ళు కూడా బాగుండాలని తెలియటం నరస్థితిలోకి మనం వచ్చాక. రెండూ కూడా నరజన్మ ఎత్తిన వాళ్ళలోనే ఉంటాయి. ముందు నే బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, మా వాళ్ళంతా బాగుండాలి అని జంతువులాగే బిహేవ్ చేస్తాం అందరం. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మనలాగే కదా ఎదుటివాడికి కూడా. ఈ రెండే ట్రూత్. పరలోకం ఉన్నదా లేదా అంటే ఇహలోకంలో ఉన్న కర్తవ్యాలు ఆచరించడం అనేటువంటిది ఎగ్గొట్టే గాడిదల కోసం ఆ జిజ్ఞాస వస్తుంది. కానీ ఇహలోకంలో మన కర్తవ్యం మనం చిన్నగా చేస్తూ ఉంటే అట్లాంటి స్పెక్యులేషన్స్కి అవకాశం కానీ తావు కానీ లేదు. కనుక పరలోకం అంటే చచ్చిపోతే వచ్చేది కాదు. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి లైఫ్లోనే మన పర్సనల్ రిక్వైర్మెంట్స్, మనస్సు, ఇంద్రియాలు కాక పైన ఇంకొక లైఫ్ ఏదైనా ఉంటే దాన్ని పరలోకం అని పెద్దలు చెప్పారు. గీత మొదలైన గ్రంథాల్లో మళ్ళా ఒక మాట తిరగదీసి చదువుకుందాం. అది కాకుండా శరీరం వదిలిపెట్టాక మళ్ళీ శరీరం వచ్చే లోపల వచ్చే లోకాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయని చెప్పినా ఇమాజినేషనే, లేవని చెప్పినా ఇమాజినేషనే. ఇప్పుడు మనం చేసుకునే పనులు ఎగ్గొట్టేటువంటి లేజీ ఫెలోస్ కి కావలసిన సబ్జెక్ట్ తప్ప నాకు అంతకంటే వాటి మీద కాన్ఫిడెన్స్ లేదు.
లైఫ్ ఆఫ్టర్ డెత్ వెస్ట్ లో కూడా అదో పెద్ద క్రేజ్ అయిపోయింది. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మీరేం చెబుతారు అని అడుగుతారు. అడిగిన చోటల్లో ఇదే చదువుతా. లైఫ్ బిఫోర్ డెత్ అనేది మనకు ఇంకా కొంత చాలా ఉన్నది. హ్యావ్ యూ ఫినిష్డ్ ఎవ్రీథింగ్, ఆర్ వీ నాట్ ఇన్ ఎరియర్స్ విత్ రిగార్డ్స్ టు అవర్ డ్యూటీస్? ఇది పూర్తి చేసుకోకుండా షేమ్లెస్ ఫేస్ తో లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఆలోచించడం లేజినెస్ అవుతుంది కానీ ఫిలాసఫీ అవ్వదు. ఇవి నా బిలీఫ్స్ కొన్ని. కనుక ఎదుటి వాళ్లలో ఉన్న మంచిని స్వీకరించి, మనకు చేతులు కాళ్ళు ఎందుకు ఇచ్చారో దాంట్లో ఉన్నటువంటి మంచిని పంచిపెట్టడానికి ప్రయత్నం చేసి, అట్లాంటి చేసుకుంటూ తలంచుకుని వెళ్ళిపోయేవాడికి ఎదుటివాడు ఎవడు అనేటువంటి తుక్కు ప్రశ్న రాదు. వాడు ఏ మతం వాడు, నేనే మతం వాడిని అనే ప్రశ్న రాదు. వాడు ఏ పార్టీ వాడు, నేను ఏ పార్టీ వాడిని అనే ప్రశ్న రాదు. వాడు ఏ జాతి వాడు, నేను ఏ జాతి వాడిని అనే ప్రశ్న రాదు. పని చేసుకుంటూ వెళ్ళేవాడికి వచ్చే ప్రశ్నలు కావు. పని ఎగ్గొట్టేటువంటి వాడు, రైట్స్ కోసం పోట్లాడేటువంటి వాడు ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే డిసీజ్డ్ మైండ్ యొక్క ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను పని చేస్తూ వెళుతూ ఉంటే మాత్రం రావు. పని చేస్తూ ఉన్నప్పుడు మైండ్ చాలా హెల్తీగా ఉంటుంది. సో సేస్ హోమియోపతి, సో సేస్ ఆయుర్వేద, సో సే ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది గ్రేట్ అది ఏన్షియంట్స్. ఇది కనుక నేను నమ్మేవి మీరు కూడా నచ్చినట్లయితే ఆచరించమని చెబుతూ, మీ సుఖానికి మీ శాంతికి ఒకరు పరస్పరత్వానికి నేను ఇదివరకు వచ్చి ఇక్కడ ఉన్న 2 మాసములు, ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్న 2 వారములు కూడాను మిమ్మల్ని కొంచెం ఎక్కువ పరస్పరత్వంలోకించి తీసుకొచ్చిందని చెప్పారు. అంతకంటే నేను కోరదగినటువంటిది ఏమీ లేదు, జన్మధన్యత ఏమీ లేదు. యూ హ్యావ్ కమ్ క్లోజర్, అది నాకు కావాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏ శరీరంలో ఆ శరీరంలో ఒక్కొక్క రాత్రిప్పలో ఒక్కొక్క కాస్త చారు ఉన్నట్టుగా ఉండటం మనుషులు ఉండటం కాకుండా, మనుషులు ఒక కాన్షియస్నెస్ లో శరీరాలు ఫ్లోట్ అవుతూ ఉండాలి. అది హ్యూమన్ కల్చర్ అంటే. అక్కడికి మానవులు ట్రావెల్ చేస్తూ వెళ్ళవలసినటువంటిది. దాని దగ్గరికి మీరు క్లోజర్ గా వచ్చారు నా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు చాలా మంది కాళ్ళు పట్టుకుని దండం పెట్టారు పొద్దున్నుంచి. అక్కడ కాదు మీ ప్లేస్ ఇక్కడ అని చెప్పి చెబుతున్నాను. కనుక మీ కాళ్ళ మీద మీరు నుంచోవాలి, నా కాళ్ళ మీద పడటం కాదు. మొదటిది, మీకు నా దగ్గర ప్లేస్ ఏమన్నా ఉన్నదంటే కాళ్ళ మీద కాదు. ఎందుకంటే ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, పొలిటికల్ హైరార్కీ కాదు, రిలీజియస్ హైరార్కీ కాదు. కాళ్ళ దగ్గర పడి ఉండటానికి మీ ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఇక్కడ ఉంటుంది నాకు. తర్వాత నా బేరం ఎప్పుడు కూడా చాలా విలువైన బేరమే. మీ దగ్గర నుంచి ఎంత ఫీజు పుచ్చుకున్నాను అనే దానికన్నా మిమ్మల్ని నేను కొనుక్కున్నాను. అంచేత నాకున్నంత సాటి అయినటువంటి లాభం అయిన బేరం ఎవరి దగ్గర ఉండదు.